చెప్పినటువంటి వాక్యాన్ని కూడా నేను గమనిస్తే దీనికోసం ప్రధానంగా శ్రీకృష్ణ భగవానుడు ప్రారంభం చేశాడు అంటే క్లైభ్యం ఆత్మగమ పార్థ నైతత్వపద్ధతి క్షుద్రం హృదయ దౌర్బల్యం ఫక్త ఉత్తిష్ట పరంతప ఉత్తిష్ట పరంతప లే జాగురూకుడవవు అని చెప్పేసి అక్కడ భగవద్గీతలో కూడా మొట్టమొదట ప్రారంభమయ్యేందుకు కూడా భగవాను యొక్క వాక్కులు ప్రారంభమైన గురించి ప్రారంభం చేస్తే గనక అదే మొట్టమొదటి మాట. అంటే మనల్ని జాగరూకుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు మనకు ఋషులు అనేటువంటి వారు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత క్షురస్యధారా నిశితా మార్గం దురత్యయ అని చెప్పేసి ఉపనిషత్తు వాక్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనల్ని జాగృతం చేయాలి. ఎందులో జాగృతం చేయాలి అంటే మన యొక్క సనాతన ధర్మ విజ్ఞానాన్ని అనేకమైనటువంటి పాశ్చాత్య దేశాల దాడుల చేత మనం కోల్పోయినటువంటి విజ్ఞానమునందు మరుగుపడిపోయి ఉన్నాయి మనలో కూడా. ఎవరికి తెలుసో తెలియదు, ఎవరికి తెలియదో తెలియదు. అటువంటి ఒక దుస్థితిలో మనం ఉన్నాము. కాబట్టి వాటి యందు మన సనాతన ధర్మ విజ్ఞానమునందు జాగరూకులం అవ్వాలి. మన సనాతన ధర్మం నేర్పబడినటువంటి విలువల యందు జాగరూకులం అవ్వాలి. కాబట్టి ఆ రెండు విషయాల్లో కూడా జాగరూకత కల్పించడం కోసం ఏర్పాటు చేయబడింది అవేక్ భారత్ ఫౌండేషన్. అయితే ఇలా జాగరూకత కలిగితే ఏమవుతుందండి అని మనకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే జాగరూకులు అవ్వాలి అంటే మనం చూడండి, ఎప్పుడైనా కానీ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత అంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు జపాన్ దేశం తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక టెక్నాలజీ అనేటువంటిది ప్రత్యేకత. ఇప్పుడు అమెరికా దేశానికి ఎకానమీ అనేటువంటిది ప్రత్యేకత. ఇట్లా ఒక్కొక్క దేశానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కానీ భారతదేశం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే భారతదేశం యొక్క గొప్పతనం అంతా ఎందులో ఉంది అంటే విజ్ఞానంలో ఉంది. అది సనాతన ధర్మ విజ్ఞానంలో మాత్రమే మన భారతదేశం యొక్క ఆవశ్యకత అనేటువంటిది, గొప్పతనం అనేటువంటిది ఉన్నది. అందుకే ఈ దేశము ఎప్పుడు ఇతర దేశాలకు వెళితే ఏదో గొప్పనైనటువంటి ప్రదేశాలు తిరగడానికో లేకపోతే భోగాలు అనుభవించడానికో వెళుతూ ఉంటారు. కానీ ఈ దేశంకి వచ్చినటువంటి వాళ్ళని మీరు గమనించండి, ఆధ్యాత్మిక విజ్ఞానం కోసం వస్తారు. ఈ ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకోవడం కోసం వస్తారు. అందుకే మనం ఆ విజ్ఞానం చేతని ఇతర దేశాలు అనేటువంటి వారిని ఆకర్షించడం అనేటువంటి జరుగుతుంది. అందుకే మనకు పెద్దలు చెప్తుంటారు, నిత్యానంద సుధానిదే అధికతే సన్నీల మేఘస్తద మోత్కంఠ ప్రభంజన భరి ఆకర్షితో వర్షతి విజ్ఞానామృతం అద్భుతం నిజమచో దారాభిరారాధితం చేతశ్చాతక చేననావాంఛసి త్రిశక్రాంతోపి సుప్తోసికిం అంటారు. ఇంకా సుప్తావస్థలో ఎందుకుంటారు? విజ్ఞానం అనేటువంటి ఒక అమృతం ఏదైతుందో అది ఈ యొక్క దేశాలన్నిటిని కూడా ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షించేటటువంటి ఆ విజ్ఞానాన్ని తెలుసుకో అని చెప్పేసి మనకు పెద్దలైనటువంటి వారు కూడా చెప్తారు. అయితే విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ఏం చెయ్యాలండి? ఆ విజ్ఞానం నేర్చుకొని మనం ఏం చెయ్యాలి అంటే ఈ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చెయ్యాలి. దానికోసం ఈ యొక్క అవేక్ భారత్ ఫౌండేషన్ ఏర్పడింది కూడా దేనికోసం అంటే ఆ విజ్ఞానాన్ని నేర్చుకొని మనం ఏంటంటే మన యొక్క భారతదేశంలో విజ్ఞానాన్ని సృష్టి చేయడంలో చాలా గొప్పవాళ్ళు, కానీ ఆ విజ్ఞానాన్ని ప్రచారం చేయడంలో మాత్రం ఫెయిల్ అయిపోతున్నాం. మీరు ఆలోచించండి, మన ఋషులు ఎంత గొప్పనైనటువంటి వాంగ్మయాన్ని ఇచ్చారు, ఎంత శాస్త్రీయమైనటువంటి, ఎంత సైంటిఫిక్ గా ఉండేటటువంటి వాంగ్మయాన్ని ఇచ్చారు. అంత వాంగ్మయం మనం ఉంచుకొని కూడా మనము ఇతర దేశాలకు మన యొక్క సనాతన ధర్మ వాంగ్మయాన్ని చెప్పలేక మనం ఇంకా కూడా వెనకబాటుతనంతోనే ఉన్నాము. కారణం ఏమిటి అంటే మనం చెప్పలేకపోతున్నాం, మనం ప్రచారం చేయలేకపోతున్నాం. వీలైనంత ఆ ప్రచారమే గనక ఉంటే మన దేశం ఏనాడో విశ్వగురు స్థానం అనేటువంటిది ఆక్రమించేది. కాకపోతే మనం ఆ ప్రచారం అనేటువంటిది చేసుకోలేము. అది అంటారు చూసారు, వాళ్ళకి బాగా వర్క్ వచ్చేది, కాకపోతే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం రాదు అని చెప్పేసి మనకు ఆ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది రాదు హిందువులు అనేటువంటి వారికి. ఆ కారణం చేత విశ్వగురు స్థానాన్ని ఆక్రమించలేకపోతున్నాం. కాబట్టి విశ్వగురు స్థానాన్ని ఆక్రమించడానికి కావలసినటువంటి విజ్ఞాన విలువల్ని కూడా మనం తెలుసుకుంటాము. అయితే విశ్వగురు స్థానంలో ఉండాలి అంటే ఏం చెయ్యాలండి మనము అంటే ప్రధానంగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలండి. ఎప్పుడైనా కానీ మనకు వివేకానందుల వారు కూడా ఒక మాట అంటారు, ఇనుప కండరాలు నరాలు కలిగినటువంటి వ్యక్తులు ఒక యువకుల్ని 10 మందిని ఇస్తే నేను ఈ దేశాన్ని బాగు చేసి చూపిస్తాను అంటారు. ఆ యువకులు అనేటువంటి ఆ ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగినటువంటి ఆ యువతను తయారు చేయడంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నా ఆ యొక్క సనాతన ధర్మం పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు, ఒక నిర్లక్ష్యమైనటువంటి భావం. అంటే సనాతన ధర్మం అంటే ఒక నిర్లక్ష్యం ఏముందండి, అది అందరికీ తెలిసినటువంటి పూజలు పునస్కారాలు ఇత్యాది మూఢమైనటువంటి విశ్వాసాలు ఇట్లాంటివి అనేటటువంటి అపోహలు అనేటువంటివి మనము విద్యార్థుల్లో ఇప్పుడు ఉండేటటువంటి యువకుల్లో చూస్తున్నాం. ఈ యువకుల్ని కూడా 3 రకాలుగా విభాగం చేయవచ్చండి. ఒక రకమైనటువంటి యువకులు ఏంటి, అసలు సనాతన ధర్మం విజ్ఞానం పైన మినిమం ఒక అవగాహన కూడా లేకుండా ఉండేటటువంటి వారు కొంతమందికి సనాతన ధర్మం పైన అవగాహన ఉంటుంది, కాకపోతే స్పష్టత ఉండదు.
ఆ స్పష్టత ఉండకుండా కొన్ని అనుమానాలతో ఉండేటటువంటి యువకులు కొంతమంది, అసలు సనాతన ధర్మం జోలికి రానటువంటి వారు కొంతమంది. కాబట్టి రెస్పెక్ట్ చేస్తారు కొంతమంది, కాకపోతే మినిమం నాలెడ్జ్ అనేటువంటిది ఉండదు వారికి. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరిలో కూడా మనకు కొంతమంది ఉంటారు చూసారా, అవగాహన రాహిత్యంతో కొద్దిగా స్పష్టత లేనటువంటి వారు. వారి కోసం ప్రధానంగా ఈ యొక్క కోర్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. యువకుల్లో ఒక అస్పష్టత అనేటువంటిది, ఏదో అంటారు చూసి సంశయాత్మ వినశ్యతి అని చెప్పేసి, ఆ సంశయం ఉందనుకోండి ముందుకు సాగదు. కాబట్టి ఆ గొప్పనైనటువంటి ఆ యొక్క సనాతన ధర్మం యొక్క సంస్కృతిని తెలుసుకోవాలంటే మన యొక్క సంశయాలు అనేటువంటి నివృత్తి జరగాలి. కాబట్టి ఆ యువకులకు శాస్త్రీయమైనటువంటి కోణంలో మన సనాతన ధర్మం బోధించడం కోసం ఈ యొక్క ఏబిఎఫ్ ఫౌండేషన్ అనేటువంటిది ఏర్పడడం జరిగిందండి. అంతేకాదు, యువకులు నేర్చుకున్న తర్వాత మనకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే, చెప్పేటటువంటి వాళ్ళు తగ్గిపోవడం. చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నా కానీ 60-70 ఉన్నటువంటి వాళ్ళే తప్ప యువకులైనటువంటి ప్రవచనకర్తలు అనేటువంటి వారు ఈ మధ్య లేకుండా పోవడం అనేటువంటిది మనం కొద్దిగా ఆలోచించవలసినటువంటి విషయం. ఒకవేళ ఉన్నా వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకోండి, ఇతర దేశాల్లో తీసుకోండి, వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే ప్రవచనకర్తలు అనేటువంటి వారు ఉన్నారు. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు ఉన్నారు, ఒక 50, 60, 10 దాటినటువంటి వారు. కాకపోతే ఒక మామూలుగా ఒక యువకుల్లో మనం అంటే తరువాతి తరానికి మనం అందించలేకపోతున్నాం సనాతన ధర్మం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మనం ఏం చెయ్యాలంటే, ఈ యొక్క ఏబిఎఫ్ లక్ష్యంగా ఇంకొకటి పెట్టుకున్నది ఏంటంటే, యువ ప్రవచనకర్తల్ని తయారు చేయడము. యువ ప్రవచనకర్తల్ని తయారు చేసి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది ఇంకొక ప్రధానమైనటువంటి లక్షణంగా పెట్టుకోవడం జరిగింది. తర్వాత హిందువులు అనేటువంటి వారు ఏ పని చేసినా కానీ ఏదో ఒక ప్రయోజనం అనేటువంటిది, అసలు ప్రయోజనం అనుద్దిష్ట నమంతోపి ప్రవర్తతే, ఏదైనా ప్రయోజనం లేకుండా ఎవరు ఏ పని చేయరు. కాబట్టి ఈ విషయాలు నేర్చుకోవడం మాత్రమే కాదు, నేర్చుకున్న తర్వాత వీటిని ఆర్థికంగా కూడా వాళ్ళు బలోపేతులు అవ్వడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అంటే హిందువుల్ని ఆర్థికంగా కూడా బలోపేతులను చేయాలి. మనం ఆర్థికంగా గనక బలోపేతులను చేయకపోతే ఇతర మతాలు అనేటువంటివి కబలించడానికి మనం అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. ఆ కారణం చేత హిందువుల్ని ఆర్థికంగా బలోపేతుల్ని చేయడం అనేటువంటిది కూడా ఏబిఎఫ్ అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. తర్వాత ప్రతి ఇంటా సనాతన ధర్మం అనేటువంటి పేరుతో ప్రతి ఒక్క దగ్గర ఊర్లో, గ్రామాల్లో కానీ, దేవాలయాల్లో కానీ ప్రవచనాలు ఏర్పాటు చేసి ప్రవచనాలు చెప్పడం అనేటువంటిది కూడా ఈ యొక్క ప్రతి ఇంటా సనాతన ధర్మం అనేటువంటి కార్యక్రమంగా ఏబిఎఫ్ అనేటువంటిది నిర్మించుకోవడం జరిగింది లక్ష్యంగా. తర్వాత ప్రవచన మంటప నిర్మాణం, అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక ప్రవచన మంటపం మీద ఉండాలి అనేటువంటిది ఇంకొక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటిని సాధించడం కోసం మనం చేసింది ఏమిటి అంటే, దీనికోసం మొట్టమొదట మనం అవేకన్, అంటే మనం జాగృతం అవ్వాలి. కాబట్టి దీనికోసం మనం మొట్టమొదట నేర్చుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటిది ఇక్కడ ఒక సనాతన ధర్మం కోసం యూనివర్సిటీ. దాన్ని ఇప్పుడు యూనివర్సిటీని కట్టాలనుకోండి, మనకు పెద్ద పెద్దనైనటువంటి భూములు కావాలి. ఆ భూములకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు ఇట్లాంటి అనేకమైనటువంటివి ఉంటాయి. కాకపోతే మనకు ఇక్కడ డిజిటల్ యుగంలో, ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ యుగంలో ఏమైపోయిందంటే మనకు కొత్త సులభం అయిపోయింది. ఏమిటి అది అంటే, డిజిటల్ యూనివర్సిటీగా కూడా ఏర్పాటు చేయవచ్చు. అంటే మనం ప్రత్యేకంగా భూములు అట్లాంటివి ఉండవలసినటువంటి అవసరం లేదు. చెప్పేటటువంటి గురువులు ఉంటే చాలు, వినేటటువంటి శిష్యులు ఉంటే చాలు. మనకు ఉండేటటువంటి ఒక మొబైల్ ఫోన్ ద్వారా కూడా మనకు కావలసినటువంటి విజ్ఞానాన్ని, సనాతనంగా వస్తున్నటువంటి విజ్ఞానాన్ని అందించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ యూనివర్సిటీ అనేటువంటిది ప్రారంభించడం జరిగిందండి. ఈ డిజిటల్ యూనివర్సిటీ ఫర్ సనాతన ధర్మ, అంటే సనాతన ధర్మం కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుని. నిజంగా మీరు గమనిస్తే మనకు యూనివర్సిటీ అనేటువంటిది సనాతన ధర్మం బోధించడానికి లేదు. ఏంటండి, యూనివర్సిటీలు చాలా ఉన్నాయి కదా అని మీకు అనుమానం రావచ్చు. కానీ నిజంగా మీరు ఆలోచన చేస్తే మనకున్న వేద పాఠశాలలు ఉన్నాయి. అంటే వేదమును బోధించేటటువంటి వేద పాఠశాల, అందులో అర్థం ఎంత చెప్తారనేటువంటిది మనకు తెలియదు. అర్థం అనేటువంటి చెప్పరు. వేదాన్ని పఠనం అంటే చదవడం అనేటువంటిది మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తారు తప్ప ఆ వేదానికి ఉండేటటువంటి అర్థాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళు కొంత తక్కువ మంది. తర్వాత వేదములు కాకుండా మీరు యూనివర్సిటీల్లో ఇంకో యూనివర్సిటీస్ చూస్తే సంస్కృతం యూనివర్సిటీస్, అంటే ఒక భాషాపరంగా సంస్కృతాన్ని నేర్పించేటటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. కాకపోతే ప్రత్యేకంగా సనాతన ధర్మాన్ని ప్రత్యేకంగా, అది భాష కానివ్వండి, ఏదైనా విజ్ఞానం కానివ్వండి, అది సనాతన ధర్మం గురించే పరిశోధన చేసేటటువంటి ఒక యూనివర్సిటీ అనేటువంటిది మనకు భారతదేశంలో లోపించింది, లేదు అనిపిస్తుంది. ఎప్పుడో నలంద, తక్షశిల ఇత్యాది యూనివర్సిటీల గురించి చదువుకున్న 1000 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ యూనివర్సిటీలు అనేటువంటి కనుమరుగుపోయి. అది
అయినా ఆ తరువాత 1000 సంవత్సరాలలో ఒక్కసారి కూడా మనం అటువంటి యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేయలేదు. అప్పుడు పాపం అబ్దుల్ కలాం గారు ప్రయత్నం చేశారు. తర్వాత దాన్ని కూడా ముందుకు సాగనివ్వలేదు ధర్మ వ్యతిరేక శక్తులు అనేటువంటి వారు. కాబట్టి ఇప్పుడు డిజిటల్ యుగంలో ఆ నలంద, తక్షశిల వంటి మనకి హర్ష చరిత్రలో బాణుడు హర్ష చరిత్ర రాస్తూ హర్షుడు ఆ అరణ్యాల్లో చూసినటువంటి యూనివర్సిటీ గురించి వర్ణన చేస్తారు. అక్కడ ఎటువంటి విద్యలైనటువంటి నేర్చుకున్నటువంటి వారు, కపులు సాంఖ్యం నేర్చుకున్నటువంటి వారు, విజ్ఞాన శాస్త్రములు నేర్చుకున్నటువంటి వారు, బౌద్ధము, జైనము ఇత్యా అనేకమైనటువంటి న్యాయ శాస్త్రం ఇట్లాంటి తర్కశాస్త్రం ఇత్యాది అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నటువంటి వారు ఉన్నారని మనకు రాయడం అనేటువంటి జరిగింది. అటువంటి యూనివర్సిటీలు అనేటువంటి అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉండేటటువంటి యూనివర్సిటీలు ఇప్పుడు మనకు ఆ యూనివర్సిటీస్ అనేటువంటివి లోపించాయి. ఆ కారణం చేత మనం ఈ యూనివర్సిటీ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరుగుతుందండి. ఇప్పుడు మనకి యూనివర్సిటీలో ఏం చెప్తారండి అంటే వీటిని కొన్ని కోర్సెస్ అంటే మన హిందువులకు ఉపయోగపడేటటువంటి కొన్ని కోర్సెస్ గా మనము నిర్మాణం చేయడం జరిగిందండి ఈ యొక్క యూనివర్సిటీస్ అనేటువంటిది. అంటే మొట్టమొదట మామూలుగా ఆధ్యాత్మికమైనటువంటి కోర్సులు కొన్ని, దేశభక్తికి సంబంధించినటువంటి కోర్సులు కొన్ని, ప్రత్యేకంగా యువతకు సంబంధించినటువంటి కోర్సులు కొన్ని, ఈ విధంగా నిర్మాణం అనేటువంటిది జరిగిందండి. మొట్టమొదట ప్రత్యేకంగా ఈ ఏబిఎఫ్ అంటే అవిక్ భారత్ ఫౌండేషన్ కి మాత్రం ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఏమిటి అంటే ఒకటి చండీ సప్తశతికి సంబంధించిన, ఎందుకంటే మనకు తపశ్శక్తి అనేటువంటిది కావాలి. మనం ఎంత చేసినా కానీ మన యొక్క సాధన, మన యొక్క పనులు మనం చేస్తాం, మనం కర్మ చేసినా కానీ తపశ్శక్తి అనేటువంటిది కావాలి. ఆ తపశ్శక్తి ద్వారా మాత్రమే మన యొక్క దేశాన్ని కానీ మన ధర్మాన్ని కానీ నిలబెట్టుకోగలుగుతాము. ఆ సాధన పెరగడం కోసం, తపశ్శక్తి పెరగడం కోసం చండీ సప్తశతిని స్వీకరించడం జరిగింది. ఎందుకంటే కలవు చండీ వినాయకవు అని చెప్తూ ఉంటారు. కలియుగంలో చండీదేవి వినాయకుడు చాలా త్వరగా అనుగ్రహిస్తారు. ఆ కారణం చేత చండీ సప్తశతి, సౌందర్య లహరి ఇట్లాంటి చాలా గొప్ప గొప్ప శక్తివంతమైనటువంటి గ్రంథాన్ని బోధన చేస్తూ దానితో పాటు భగవద్గీత, వేదాంతపరమైనటువంటి విషయాన్ని చెప్పేటటువంటిది, సుందరకాండ ఇత్యాది విషయాలన్నింటినీ కూడా బోధించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం కోసం యువకుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అనేటువంటి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అని చెప్పేసి. తర్వాత భారతదేశంలో అనేకమైనటువంటి వైజ్ఞానిక సంపద ఉంది. ఆ వైజ్ఞానిక సంపదను చెప్పేటటువంటి వాళ్ళు లేరు. ఆ తంతు అంటే ఆ పరంపర అనేటువంటిది తెగిపోయింది. ఆ పరంపరను మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలి. అలా పునరుద్ధరించుకున్నప్పుడే దాని మీద పరిశోధనలు అనేటువంటి కొత్త కొత్తమైనటువంటి శాస్త్రీయ విజ్ఞానం భారతీయ దృక్కోణంలో ఆవిష్కరించబడడం అనేటువంటిది జరుగుతుంది. ఆ కారణం చేత భారతీయ వైజ్ఞానిక దృక్కోణం అనేటువంటిది ఇంకొక సబ్జెక్ట్ గా మనం స్వీకరించడం జరిగింది. తర్వాత వేద గణితము, వివాహం చేసుకున్న ఆ వివాహ బంధం యొక్క వైశిష్టం అనేటువంటి తెలియక అనేక మంది విడాకుల దాకా కూడా వెళుతూ ఉన్నారు. కాబట్టి ఆ వివాహ వైశిష్టం అనేటువంటి తెలియడం కోసం వివాహ వైశిష్టము, తర్వాత దేశభక్తికి సంబంధించినటువంటి కోర్సుల్లో యథార్థ భారతదేశ చరిత్ర, అసలు అర్థశాస్త్రం అంటే ఏమిటి, ఎకానమీ ఎప్పుడు కూడా వ్యవసాయ రంగాన్ని తక్కువ చేయడం మనకు ఎకానమీగా మారిపోయింది. కానీ అలా కాదు, అసలు వ్యవసాయ రంగాన్ని కూడా ఎక్కువ చేస్తూ ఏ విధంగా ఎకానమీ అనేటువంటిది మన అర్థశాస్త్రాల్లో ప్రతిపాదన చేశారనేటువంటి విషయాన్ని మనం అన్ని కూడా చూడడం జరుగుతుంది. ఆ ఎకానమీ తర్వాత భారతీయత, శాస్త్రీయత అనేటువంటి కోర్సు, తర్వాత భారత సమాజం అనేటువంటి సోషియాలజీ అనేటువంటిది, ఇలా అనేకమైనటువంటి కోర్సులు. తర్వాత ఇవి కాకుండా ఆధ్యాత్మిక కోర్సులుగా కూడా నిత్య పూజా విధానం అనేటువంటిది, షోడశ సంస్కారాలు, రామాయణం, భాగవతం, పురాణ విజ్ఞానం ఇవన్నీ కూడా మనము ఒక కోర్సెస్ రూపంలో తీసుకొని రావడం అనేటువంటిది జరుగుతుంది డిజిటల్ యూనివర్సిటీ అనేటువంటి సంస్థ తరపున. ఎందుకంటే ఈ కోర్సెస్ అంటే మనం పూర్వకాలంలో ఏ విధంగానైతే ప్రపంచ దేశాలకు జ్ఞాన భిక్ష పెట్టామో అదే విధంగా మన ఈ కోర్సుల ద్వారా ఇప్పుడు కూడా మన భారతదేశం అనేటువంటిది ఇతర దేశాలకు జ్ఞాన భిక్ష పెట్టాలి. ఎందుకంటే పూర్వకాలంలో ఉండేటటువంటి ఆ యొక్క దేశములన్నీ కూడా చీకట్లో ఉండేవి. అచ్చపు చీకటిని బడి పొరలాడుచుండ ఈ ప్రపంచమెల్లా ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికల్ కనంవచ్చిన ఖండ ఖండముల వారి కోరినట్లుగా బిచ్చము పెట్టే భారత సవిత్రి అంటారు. అంటే బిచ్చం పెట్టింది అక్కడ వచ్చినటువంటి వారికి ఏ విద్య కావాలంటే ఆ విద్యని, ఏ విజ్ఞానాన్ని కావాలంటే ఆ విజ్ఞానాన్ని ఈ దేశం బిచ్చంగా పెట్టింది ఆనాడు. ఈనాడు మనం ఇతర దేశాలకు వెళ్ళి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి అట్లాగని వాటిని విమర్శించవలసినటువంటి అవసరం లేదు, వాటిని వ్యతిరేకించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకు శాస్త్రం ఒక మాట చెప్తుంది, మ్లేచ్ఛేషు యవనస్తేషు సమ్యక్ శాస్త్రం ప్రతిష్ఠితం ఋషివత్ పూజనీయాస్తి అంటుంది. వాడు మ్లేచ్ఛుడైనా వేరే వాడు ఎవరైనా కానీ సమ్యక్ శాస్త్రం, మంచి శాస్త్రాన్ని గనక ప్రతిష్టాపన చేస్తే వాళ్ళందరినీ కూడా ఋషివలే పూజించాలి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇట్లా వాళ్ళందరూ చేసినటువంటి విజ్ఞానాన్ని స్వీకరిస్తూనే మన భారతీయ విజ్ఞానాన్ని కూడా ప్రపంచ దేశాలకు అందించవలసినటువంటి బాధ్యత
భారతీయులందరి మీద ఉంది. భారతీయుల్లో కూడా ప్రధానంగా సనాతన ధర్మ అవలంబికులమైనటువంటి హిందువులందరిపైన కూడా ఉంది. ఆ పరంపర అనేటువంటి దిగిపోయింది. ఆ పరంపరను మళ్ళీ పునరుద్ధరించడానికి ఏర్పడినటువంటివి యొక్క డిజిటల్ యూనివర్సిటీ ఫర్ సనాతన ధర్మ. ఇందులో ఏర్పడినటువంటి అనేక కోర్సులు. ఇందులో ప్రత్యేకమైనటువంటి కోర్సులు అనేటువంటి చెప్పాను చూసారా, ఆ ప్రత్యేకమైనటువంటి కోర్సుల్లో చెప్పబడినటువంటి ఒకనొక కోర్సే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి హిందూ ధర్మ కోర్స్, లేకపోతే దీన్ని సంపూర్ణ సనాతన ధర్మ కోర్స్ అనేటువంటి కోర్స్ గా మనం ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇది సంపూర్ణ సనాతన ధర్మ కోర్స్ అంటే సనాతన ధర్మం పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన అనేటువంటిది మీకు ఏర్పాటు చేయడం రావడం కోసం ఏర్పాటు చేసినటువంటి కోర్స్ ఇది. సంపూర్ణ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని చెప్తారు కదా శాంతి మంత్రంలో. అలా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా అంటే పరిపూర్ణమైనటువంటి సనాతన ధర్మం గురించి తెలిసినటువంటి వ్యక్తిగా మనం పరిణతి చెందాలి అంటే మనకు ఈ యొక్క కోర్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇది చాలా బేసిక్ కోర్స్ అండి. బేసిక్ కోర్స్ అంటే ఏంటి అంటే మనకు గ్రంథముల పైన అవగాహన, దేవుడు అంటే ఏమిటి, ఇట్లాంటి అనేకమైనటువంటి విషయముల అన్నిటిపైన ప్రాథమికమైనటువంటి అవగాహన ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ యొక్క కోర్స్ ద్వారా. మనకు ఉండేటటువంటి అస్పష్టతలన్నీ తొలగిపోయి ఏ పుస్తకాన్ని ఏ విధంగా ఎలా చదవాలి అనేటువంటి అనేకమైనటువంటి పుస్తకముల యొక్క ఆహారం యొక్క కోర్సు. ఒక పుస్తకం కాదు, కొన్ని వందల పుస్తకాలు అనేటువంటి ఇక్కడ చర్చ చేయబడతాయి. మీరు చూస్తారు, మీ కోర్సులో మీకు ఎంటర్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎన్ని పుస్తకాలు అనేటువంటి మనం చర్చ చేస్తాం, ఎన్ని పుస్తకాలను మనం అక్కడ డిస్కస్ చేస్తాం అనేటువంటి. కాబట్టి ఇది ఒక మౌలికమైనటువంటి కోర్సుగా చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ కోర్సు తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇతర విషయాలను అర్థం చేసుకోలేదు. ఏబిఎఫ్ అనేటువంటిది ఇంకోటి కోర్సెస్ అనేటువంటిది లాంచ్ చేసినప్పుడు, ఇంకో కోర్స్ అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు ఈ ఒక్క కోర్స్ మీద అవగాహన ఉందనుకోండి, ఇందులో చెప్పబడినటువంటి విజ్ఞానానికి కొనసాగింపు అంటే ఇప్పుడు స్పెషలైజేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇదేంటంటే ఒక డిగ్రీ లెవెల్ అన్నట్టు. డిగ్రీ చేసిన తర్వాత ఒక స్పెషలైజ్ చేస్తాడు, ఎంఏ మాస్టర్స్ చేస్తారు కదా, అలా మాస్టర్స్ గా ఇంకొక సబ్జెక్ట్స్ అనేటువంటి ఇందులో చెప్పబడినటువంటి ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా మాస్టర్ గా స్వీకరించి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం ఉంది, ఆ విజ్ఞాన శాస్త్రం పైన మాస్టర్స్, తర్వాత ఎకానమీ ఉంది, అర్థశాస్త్రం పైన మాస్టర్స్ చేయడం. అంటే వీటన్నిటి మీద కూడా ఒక మాస్టర్స్ లెవెల్లో ఉండేటటువంటి అంత విజ్ఞానం ఉందా మన దగ్గర ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మన వాంగ్మయం అనేటువంటి చాలా గొప్పడైనటువంటి వాంగ్మయం, ఎంతెంత వాంగ్మయాన్ని మనం కోల్పోతున్నాం. అవన్నీ కూడా అలంకారప్రాయంగా గ్రంథాలయాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ వాటన్నిటికి కూడా బూచు తెలిపి మన మెదడులోకి ఎక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి ప్రపంచ దేశాలందరికీ కూడా చెప్పి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ అన్ని నేర్చుకోవాలని ఏం ప్రయత్నం చేయొద్దు. ఏ సబ్జెక్ట్ ఏదంటే ఓవరాల్ వ్యూస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఏంటి అనేటువంటిది మీరు తర్వాత నిర్ణయం చేసుకుంటారు ఈ యొక్క కోర్స్ అయిపోయిన తర్వాత. ఇది మౌలికమైనటువంటి బేసిక్ కోర్స్. ఎప్పుడైతే ఈ కోర్స్ మీరు తీసుకున్నారో అప్పుడు మీరు అవేక్ భారత్ ఫౌండేషన్ లో మెంబర్ గా అవ్వడం అనేటువంటి జరుగుతుందండి. ఈ కోర్సులో ప్రధానంగా మనం ఏమేం వాటి మీద దృష్టి పెట్టాము అంటే మొట్టమొదట ఆధ్యాత్మికత, తర్వాత దైవ భక్తి, తర్వాత దేశభక్తి, ఈ మూడింటిని కూడా మేళవించినటువంటి కోర్సు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సనాతన ధర్మ కోర్సు. ఓన్లీ సనాతన ధర్మ కోర్సు అనగానే ఏదో భక్తికి సంబంధించిందని మాత్రమే కాదు. ఇందులో ఆధ్యాత్మికత ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, దేశభక్తి ఉంటుంది, శాస్త్రీయ కోణంలో చర్చించడం జరుగుతుంది. సైన్స్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మనకు మన దేశం పైన మన సనాతన ధర్మం పైన ఒక ఒక దృష్టికోణాలు అనేటువంటి ఏర్పాటు చేయబడ్డాయి. మనకు బలవంతంగా పత్రికలు కానీ, సినిమాలు కానీ, లేకపోతే ఇతర దేశాల్లో వచ్చినటువంటి వలస దేశాల నుంచి వలస వచ్చి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వారి చేత కానీ, పాశ్చాత్య భావజాలం చేత కానీ, ఏర్పడుతున్నటువంటి ప్రపంచీకరణ చేత కానీ మన యొక్క మనస్సుల్లో మన యొక్క మెదళ్లలో సనాతన ధర్మం పైన కొన్ని అపోహల్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ అపోహలు అనేటువంటివి పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ కోర్సులో మనం ఆ అపోహలు అనేటువంటిది స్వీకరించి వాటన్నిటిని కూడా డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, శాస్త్రంగా, లాజికల్ గా, తర్కబద్ధంగా. కాబట్టి అప్పుడు మనకు వాటిపైన దృక్కోణం, ఎందుకంటే కొన్ని సంవత్సరముల పాటు నుంచి కొన్ని తరముల పాటు నుంచి మనకు ఏర్పడినటువంటి అపోహలు పోవడం అనేటువంటి అంత సులభం కాదు. దాని గురించి చాలా విస్తృతమైనటువంటి చర్చ జరగాలి, ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కావాలి. కాబట్టి ఆ దృక్కోణంలో మార్పు కోసం కూడా ఈ యొక్క సనాతన ధర్మ కోర్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందండి. తర్వాత ఈ యొక్క సనాతన ధర్మ కోర్సు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే ఎందుకు అసలు ఈ సనాతన ధర్మ కోర్సు మనం నేర్చుకోవాలండి అంటే, మనం ఆలోచన చేయండి, మనము మన తల్లి గురించి మనం తెలుసుకోవాలి, అంతే కదండి. మన తల్లి గురించి మనకు తెలియకుండా ఉండదు, ఎందుకంటే తల్లి పైన కృతజ్ఞతాభావంతో ఉండాలి మనం ఎప్పుడైనా కానీ. మన తల్లి ఎందుకంటే మనల్ని ఎంతో శూలభ్యతను అనుభవించి ఆవిడ మనల్ని కన్నది.
కన్న తర్వాత పోషించింది, మనల్ని పెంచింది, పెద్ద చేసింది, మనల్ని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దింది చాలా ఉత్తములుగా. కాబట్టి అలాంటి తల్లికి కృతజ్ఞులమై ఉండాలి. అలాగే మన తల్లి ఎటువంటిదో మన సనాతన ధర్మం అటువంటిది. మనకు ఆ సనాతన ధర్మం గురించి తెలుసుకోకపోతే వాడు కృతజ్ఞుడైనట్టు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటుంది రామాయణం. అంటే కృతజ్ఞుడైనటువంటి వారికి నిష్కృతి లేదట. కాబట్టి సనాతన ధర్మం గురించి తెలుసుకోకపోవడం కూడా మన తల్లిని గురించి తెలుసుకోకపోవడం, మన తల్లిని గురించి మనకు, అంటే తల్లిని విడిచి నువ్వు ఎన్ని చదివినా వృధా అవుతుంది. మన సనాతన ధర్మం గురించి మనకు తెలియకుండా మీరు ఎన్ని పుస్తకాలు చదవండి, మీకు స్పష్టమైనటువంటి అవగాహన రాదు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఇక్కడ ఇలాగే ఎందుకు చదవాలి, మేము ప్రత్యేకంగా భగవద్గీత చదువుతున్నామండి, సనాతన ధర్మం గురించి అర్థం కాదా? లేకపోతే ఉపనిషత్తులు చదువుతున్నామండి, మాకు సనాతన ధర్మం గురించి అర్థం కాదా? అర్థం కాదు. సనాతన ధర్మం గురించి అర్థం కావాలి అంటే సనాతన ధర్మమే చదవాలి. అన్ని గ్రంథములను ఒక దగ్గర పెట్టేసి దాని ఒక విహంగ వీక్షణంగా చదివినప్పుడే సనాతన ధర్మం గురించి పర్ఫెక్ట్, అంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన అనేటువంటిది వస్తుంది. ఏ శాస్త్రం చదివిన కానీ మనకు నాగార్జునుడు చెప్తారు చూసారా, నా క్రమేణ వినాశాస్త్రం నా శాస్త్రం వినాక్రమ, శాస్త్రం క్రమైతం జ్ఞాత్వా ససిద్ధిపాత్ అంటారు. అంటే ఏ శాస్త్రాన్నైనా చదివేటప్పుడు ఒక క్రమ పద్ధతి అనేటువంటిది ఉంటుంది. ఏ ఆర్డర్ లో చదివితే అది పర్ఫెక్ట్ అవగాహన వస్తుంది. అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క చదివారనుకోండి, అప్పుడు ఒక అవగాహన అనేటువంటిది రాకపోగా మిస్అండర్స్టాండ్, అంటే అపోహలకు గురవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అనుమానాలకు రేకెత్తించడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ముక్క చదువుతాడు, దాని మీద అనుమానం వస్తుంది, ఏ సనాతన ధర్మమే వృధా అని చెప్పేసి పక్కన పెట్టేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ తంత్రశాస్త్రాన్ని చదివి కొంతమంది నాస్తికులైనటువంటి వారిని కూడా చూశాను. అంటే సనాతన ధర్మాన్ని చదవాలి అంటే ప్రత్యేకంగా ఏ పుస్తకాన్ని ఏ దృష్టికోణంలో ఎలా చదవాలి అనేటువంటి విషయం మీద కూడా సరైనటువంటి అవగాహన ఉండాలి. కాబట్టి ఆ సనాతన ధర్మం పైన ఉండేటటువంటి అనుమానాల నివృత్తి కోసం కూడా మనకి కోర్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సంశయం నివృత్తి అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే, ఈ సంశయం నివృత్తి తర్వాత మనకు స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. ఆ స్పష్టమైనటువంటి అవగాహన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఉండేటటువంటి మనకి ఎప్పుడు వస్తున్నటువంటి సమస్యల్లా ఎక్కడంటే, సమాజం అనేటువంటిది మార్పు చెందుతూ ఉంది. సమాజం మార్పు చెందుతున్నటువంటి సమాజము మన యొక్క సనాతన ధర్మం అనేటువంటిది పుస్తకాల్లో ఉన్నది. ఈ సనాతన ధర్మ విజ్ఞానాన్ని, ఇప్పుడు ఉండేటటువంటి ఆధునిక విజ్ఞానాన్ని, రెండింటిని కూడా ఏ విధంగా మేళవించాలి, ఏ విధంగా రెండింటిని కలిపి నడవాలి అనేటువంటి అవగాహన అనేటువంటిది యువకుల్లో లోపించింది, పెద్దవాళ్ళల్లో కూడా లోపించింది. కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే మీకు ఈ సనాతన ధర్మం గురించి అవగాహన అర్థమైందో, ఇది ఆధునికతను వ్యతిరేకించేటటువంటిది కాదు, ఆధునికతను సమాజాన్ని కూడా కలుపుకొని పోయేటటువంటిది అనేటువంటి విషయం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు వస్తుంది. అలా వచ్చినప్పుడు సనాతన ధర్మాన్ని ఎట్లా పాటించాలి, ఆధునికమైనటువంటి పోకడలను ఏ విధంగా పాటించాలి అనేటువంటి విషయం పైన మీకు స్పష్టమైనటువంటి అవగాహన అనేటువంటి యొక్క కోర్సు ద్వారా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందండి. అంతేకాదు, ఈ సనాతన ధర్మ విజ్ఞానం ఇంతవరకే కాకుండా మనకు మత మార్పిడి అనేటువంటిది ఒక అతిపెద్ద సమస్యగా ఉంది. గుర్తించటం లేదు కానీ, మనకు తెలిసి కూడా మౌనంగా ఉన్నాము. కానీ నిజానికి ఆ మత మార్పుడు అనేటువంటి అతిపెద్ద సమస్యగా ఇప్పుడు భారతదేశంలో పరిణమించడం అనేటువంటిది జరిగింది. ఆ మత మార్పిడికి కారణాలు ఏమిటి అంటే, నిజంగా ఇతరుల పట్ల నుంచి చూస్తేనో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అంటే ఇతరులు క్రైస్తవులైనటువంటి వారు ఆశ చూపెట్టడం, ఇట్లాంటి అనేకమైనటువంటి కారణాలు పక్కన పెట్టేయండి. కానీ మన తరపు నుంచి ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే, రెండు ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి, సనాతన ధర్మం పైన అవగాహన అనేటువంటిది లేకపోవడం. మన హిందూ ధర్మం పైన మనకు అవగాహన లేదు. అవగాహన లేనటువంటి కారణం చేత, ఆ అవగాహన ఉన్నదనుకుంటే అదే రక్షణ కవచంగా నిలబడుతుంది. వాడు ఎన్ని చెప్పినా కానీ నా ధర్మం పైన నాకు అవగాహన ఉన్నప్పుడు, ఇది గట్టిది, ఇది శాస్త్రీయమైనటువంటిది, ఇది ఎంతో లాజికల్ గా తర్కబద్ధమైనటువంటిది అనేటువంటి విశ్వాసం నీకు ఉన్నప్పుడు, ఇతర మతములు వచ్చి నిన్ను ఏ విధంగా చెరకగలుగుతారు, నీ దగ్గరికి ఎలా మాట్లాడగలుగుతారు అంటే, ఆ అవగాహన రాహిత్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది. ఇక రెండవది ఏమిటి అంటే, ఎవరికైతే సనాతన ధర్మ విజ్ఞానం గురించి తెలుసో ఆ మత నాయకులు అనేటువంటి వారు, అంటే ఈ సనాతన గురించి తెలిసినటువంటి విజ్ఞానవంతులైనటువంటి వారు సామాన్యుల జనాల దగ్గరికి వెళ్ళి వాటి గురించి ప్రచారం చేయలేకపోవడం అనేటువంటిది రెండు. ఈ రెండు కారణాలు, ఎందుకంటే తెలిసినటువంటి వారిగా ఉన్నారు, ఎక్కడో ఒక దగ్గర ప్రవచనాలు చెప్పేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప సామాన్యుల దగ్గరికి ఆ సనాతన ధర్మం అనేటువంటిది చేరటం లేదు, ఆ విజ్ఞానం అనేటువంటిది. ఆ కారణం చేత మత మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయి.
కాబట్టి మత మార్పిడుల నుంచి రక్షణ కలగాలి అన్న ఎంత శాస్త్రీయమైనటువంటి ధర్మంలో మనం ఉన్నాం. గుండెల మీద చెయ్యి వేసుకొని ఇందులో నేనుందుకు గర్విస్తున్నాను నువ్వు చెప్పాలంటే మొట్టమొదటి నీకు దానిపైన ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉండాలి. సనాతన ధర్మం గురించిన అవగాహన అనేటువంటిది ఉండాలి. దానికోసం ఈ యొక్క కోర్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అందున పురోహితులు అనేటువంటి వారికి చాలా ప్రత్యేకంగా ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి కోర్స్ అండి ఇది. అంతేకాదు, ఎందుకంటే అర్చకస్య తపోయోగా బింబస్యాతిశయన అంటే అర్చకుడి యొక్క తపస్సు యొక్క శక్తి అనేటువంటిది ఆ యొక్క విగ్రహంలో మూర్తిత్వాన్ని ఆపాదిస్తుంది. ఆ కారణం చేత ఈ అర్చకులైనటువంటి వారు ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి కోర్సు. తర్వాత ప్రవచనకర్తలుగా తయారవ్వాలన్న ఈ కోర్సు అనేటువంటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అనేకమైనటువంటి విషయాన్ని ఈ యొక్క కోర్సులో జోడించడం అనేటువంటి జరిగిందండి. అంతేకాకుండా మనం ఒక ఋషి రుణం అనేటువంటిది ఉండిపోతుంది. మనకు 3 రుణాలు అనేటువంటి పుట్టుకతో ఉంటాయి. పితృ రుణము అని చెప్పేసి అంటాం. ఆ పితృ రుణము తీరాలి అన్నా, ఋషి రుణం తీరాలి అన్నా, దైవ రుణం తీరాలి అన్నా మనము ఈ కోర్సులో ఉండేటటువంటి సనాతన ధర్మం గురించి తెలుసుకో. ఎందుకంటే అంటారేమో ఋషి రుణము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే వారు ఎంతో కష్టపడలేదు. నిజానికి వాళ్ళు ఏది కూడా స్వార్థం లేదు. 11 రూపాయల సంభావనల కోసం వాళ్ళు ఏదో కష్టపడలేదు. వాళ్ళు కష్టపడ్డదల్లా ఏంటంటే ఈ విజ్ఞానాన్ని ప్రజలకు అందించాలి. ఆత్యం ప్రవత్తే అఖిల దుఃఖ బాధం అని కోరుకున్నారు వాళ్ళు. అంటే ఇతరులకు ఉండేటటువంటి దుఃఖాన్ని నాకు ప్రసాదించి వారికి సుఖాన్ని ప్రసాదించమని అని వాళ్ళు కోరుకున్నారు ఋషులు అనేటువంటి. అంటే అంత త్యాగశీల తీర త్యక్తేన భుంజీత అని చెప్పేసి అంత్య త్యాగశీలంతో బ్రతికారు ఋషులు అనేటువంటి వారు. వారు మనకు అనేకమైనటువంటి గ్రంథాలని రాసి మనల్ని ఉద్ధరించడానికి ఇస్తే ఆ గ్రంథాలన్నిటిని కూడా గ్రంథాలయాల్లో ఏదో బూజులు పట్టేటట్టుగా అలంకారప్రాయంగా పెట్టాను తప్ప వాటిని చదవడం అనేటువంటిది మరిచిపోయాము. అంటే ఋషురుణంలో అందరూ ఉండిపోయారు. భారతీయులందరూ కూడా ఋషురుణంలో ఉండిపోయారు. కాబట్టి ఆ ఋషురుణం నుంచి విముక్తులం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ విజ్ఞానం అనేటువంటిది తెలుసుకోవాలి. వాళ్ళు ఏ పుస్తకాలు రాశారు కనీసం పేర్లైనా తెలుసుకోవాలి, కొన్ని పేర్లైనా. కాబట్టి అటువంటి వాటి కోసం, తర్వాత జిజ్ఞాసులైనటువంటి వారి కోసం కూడా ఈ కోర్సు, తర్వాత ఎంత గొప్ప ధర్మంలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఈ దేశాన్ని కొత్త కోణంలో చూడడానికి మన యొక్క కోర్సులు అనేటువంటి తీసుకోవడం అనేటువంటి జరుగుతుందండి. అయితే ఈ కోర్సు నిర్మాణం చేయడానికి ప్రేరణగా నిలిచినటువంటి అంశాలు ఏమిటి అని కనుక చూస్తే, ఈ కోర్సును నిర్మాణం చేయడానికి ప్రేరణగా ఏమి నుంచి అంటే ఇప్పుడు చూడండి మనకు 3 విషయాలు ఉంటాయండి ఎప్పుడు కూడా. ఒకటి హిందుత్వము అంటాం, రెండవది హిందువులు అంటాం, మూడవది హిందూ దేశము. హిందుత్వము, హిందువులు, హిందూ దేశం, ఈ 3 కూడా ఒకదానికి ఇంకొకటి విడదీయరాని సంబంధం కలిగినటువంటివి. మీరు ఆలోచన చేయండి. ఈ 3 కూడా ఒకదానికి ఇంకో దాని మీద ఆధారపడి ఉంటాయి. ఈ 3 ఏ ఒక్కదానికి విఘాతం కలిగినా మిగతా 2 నశిస్తాయి. అంటే ఏ ఒక్కదానికి విఘాతం కలిగిన మిగతా 2 కూడా నశించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ దేశాన్ని ఆక్రమించాలని ఎప్పుడైనా కానీ సామ్రాజ్యవాదం అనేటువంటిది ప్రతిసారి కూడా నడుస్తూనే ఉంటుంది. సామ్రాజ్యవాద దృష్టికోణంలో విదేశాలు అనేటువంటి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కాకపోతే సామ్రాజ్యవాదం అనేటువంటి కొత్త కోణాలు స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉండేటటువంటి ఐక్యరాజ్యసమితి ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పుడు ఏ దేశాన్ని కూడా డైరెక్ట్ గా అటాక్ చేయడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే శాంతి ఒప్పందం ఇత్యాది ఉన్నాయి కాబట్టి ఏది కూడా డైరెక్ట్ గా అటాక్ చేయకుండా వేరే ఒక ఆలంబనాన్ని, అంటే మతము ఇత్యాది విషయాల ఆలంబనాన్ని తీసుకొని మన పైన సాంస్కృతికమైనటువంటి దాడికి అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా హిందువులు అనేటువంటి వారిని డైరెక్ట్ గా ఏమి చేయలేకపోతున్నారు. హిందూ దేశాన్ని పైన యుద్ధానికి రాలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు అంటే హిందుత్వం అనేటువంటి దాని మీద అటాక్ చేస్తున్నారు. ఆ హిందుత్వం అంటే సనాతన ధర్మం పైన అటాక్ చేశారనుకోండి, ఆ సనాతన ధర్మం క్షీణిస్తే మనకు ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా హిందూ దేశం అనేటువంటి తనదైపోతుంది. తర్వాత హిందువులు అనేటువంటి వారు బాగాలైపోతారు అని చెప్పేసి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హిందువుల మీద ఫోకస్ పెట్టేంత క్రైస్తవులందరూ కూడా హిందువుల్ని ఏ విధంగా క్రైస్తవ్యంలోకి తీసుకుని రావాలని మత మార్పిడి రాజకీయాలు అనేటువంటివి చేసేదంతా కూడా ఆ హిందువుల్ని వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇంకొక మతం వారేంటంటే ముస్లిం వాళ్ళు, మహమ్మదీయ మతంలో వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఉండేటటువంటి భూభాగాన్ని వక్ఫ్ బోర్డులు అంటారు. ఏ పేరు చెప్పే వక్ఫ్ బోర్డులు చెప్పి ఇప్పుడు అరణ్యాల్లో కూడా మీరు చూడండి, ఇప్పుడు అడవుల్లో ఉంటాయి. అడవుల్లో ఉండేటటువంటి కొన్ని భూముల పైన కూడా ముస్లింలు అనేటువంటి వారు ఆక్యుపై చేస్తారు. నేను చూసి ఆశ్చర్యపోయాను. అంటే నిదానంగా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉండేటటువంటి భూములు అనేటువంటివి ఆక్యుపై చేస్తున్నారు. భూములు అనేటువంటివి ఆక్యుపై చేయడము వీళ్ళ పని అయితే, మనుషుల్ని ఆక్యుపై చేయడము క్రైస్తవుల పని అయిపోయింది. ఈ విధంగా ఈ 2 దేశాల వాళ్ళు కూడా, అంటే 2 మతాల వాళ్ళు కూడా హిందువుల్ని
హిందూ దేశాన్ని నిదానంగా ఆక్యుపై చేస్తున్నారు. దానివల్ల హిందుత్వం అనే ఒకడేమో మతం కోసం చేస్తారు, ఒకడేమో సామ్రాజ్యవాదం కోసం చేస్తారు. క్రైస్తవులు సామ్రాజ్యవాదం కోసం మతాన్ని భూతంగా వాడుకుంటారు. ఇక్కడ హిందూ దేశం వీళ్ళు ముస్లింలు వచ్చేసరికి మతం కోసం సామ్రాజ్యవాదాన్ని భూతంగా వాడుకుంటారు. మొత్తానికి ఇద్దరు కూడా చేస్తున్నటువంటి పని ఏంటంటే నిదానంగా హిందువుల్ని, హిందూ దేశాన్ని నిదానంగా మనం లేకుండా చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఇదంతా జరుగుతున్నా కానీ మనం ఏమి తేలు కుట్టిన దొంగలా అలా ఉండిపోయాం. కానీ ఎక్కడా కూడా వాటి గురించి మాట్లాడలేవు. మన పైన జరుగుతున్నటువంటి దాడుల మీద మాటలు లేవు. అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం రోజు కూడా. వీటికి ప్రధానంగా ఉండేటటువంటి కారణాలు ఏమిటి అని కనుక మనం చూస్తే, ప్రధానంగా ఉండేటటువంటి కారణాలు అంటే మనలో పాశ్చాత్య ఆలోచన ధోరణి అనేటువంటి బాగా పెరిగిపోయింది. తర్వాత ఈ హిందువులకు ఒక నాయకత్వాన్ని అంగీకరించేటటువంటి మనస్తత్వం హిందువులకు లేదు. నాయకుడిగా ఉండేటటువంటి సత్తా ఉండేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. నాయకులుగా ఉండేటటువంటి వాళ్ళు కూడా హిందూ నాయకులు అంటే హిందుత్వం మీద నిలబడేటటువంటి నాయకులు కూడా లేరు. తర్వాత కమ్యూనిస్టులు అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు చేస్తారు. తర్వాత మన విద్యా విధానం అనేటువంటిది మెకాల విద్యా విధానాన్ని దానివల్ల అందరూ చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి అటువంటి విద్యా విధానాలు, తర్వాత రాజకీయ కారణాలు, లౌకిక రాజ్య సెక్యులరిజం అనేటువంటి పేరుతో మన హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కనుక మనం గమనిస్తే ఆశ్చర్యపోతాం. అవన్నీ సెక్యులరిజం పేరుతో ఇతర మతాలనేమో మభ్య పెడుతూ ఏదో బుజ్జగిస్తూ ఉంటారు, మన మతం మీద మాత్రం నిరంతరం దాడి చేస్తూ ఉంటారు. తర్వాత మత మార్పిడి వ్యవస్థను ఎంత జరుగుతుందని ప్రత్యేకంగా అందరికీ తెలుసు. అయినా కానీ వాటిని అడ్డుకట్ట వేయడానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. అంతేకాకుండా మనలోనే మన యొక్క హిందువులని సర్టిఫికెట్ లో ఉండేటటువంటి వాళ్ళే ధర్మ ద్రోహులుగా తయారయ్యి మన యొక్క సనాతన ధర్మాన్ని క్షీణింపజేయడానికి వస్తున్నారు. సినిమాలు, పత్రికలు, ఇలా మీడియా, ఇవన్నీ సోషల్ మీడియా ఈనాడు. కాబట్టి ఇలా అనేకమైనటువంటి వ్యక్తులు కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఏదో కర్ణుడి చావుకు కారణాలేది అన్నట్టుగా ఏదో అంటారు చూసారు. కర్ణుడు అనేటువంటి చచ్చిపోవడానికి విప్రుడు వెంచి అవదగ్న సుతుండ్రు శాపం ఇచ్చి అమరభర్త వంచన చేసి వరంబని కోరి కుర్తి మాంచనలకు భీష్ముడు అత్తరతోడనిచ్చి అని ఇలా అనేకమైనటువంటి కారణాలు చెప్తారు చూసారా. అలాగే మన సనాతన ధర్మం క్షీణించడానికి కూడా కారణాలైనటువంటివి అనేకము. అందులో ముగ్గురు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్న ఇప్పుడు చూస్తున్నటువంటి సమాజంలో. ఒకరు విదేశీ శక్తులు అనేటువంటివి ఒకటి, తర్వాత మనది ఆ విదేశీ శక్తుల చేత ప్రేరేపింపబడినటువంటి మన స్వదేశీ మేధావుల ముసుగులో ఉన్నటువంటి కమ్యూనిస్టులు అనండి, హ్యూమనిస్టులు అనండి, తర్వాత ఉమెన్ ప్రొటెక్టర్స్ అనండి, ఏవైనా చెప్పండి. అంటే ఉమెన్ ప్రొటెక్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా ఎవరు ఫెమినిజం అని చెప్పేసి ఇలాంటి అనేకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశంలో స్వదేశంలో మేధావులుగా చలామణి అవుతుంటారు. కానీ నిజంగా చేసేదంతా కూడా ఏదో నక్క పులితోలు కప్పుకున్నట్టుగా అంటారు చూసారా, అట్లా వాళ్ళ యొక్క పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. మనకు దీని గురించి ఒక కథ కూడా చెప్తూ ఉంటారండి. ఇప్పుడు డైరెక్ట్ గా పులిని ఎవరైనా ఆవును చంపుదామన్నాం అనుకోండి, ఆవును చంపుదామంటే ఒప్పుకుంటామా మనం? ఆవును చంపుదామంటే ఒప్పుకోమం. ఆ కారణం చేత ఆవుకు పులి అనేటువంటి పేరు పెట్టి దాన్ని నేను పులిని అంటే ఆ పులిని చంపుతున్నాననేటువంటి పేరుతో ఆవును చంపుతున్నారు. అంటే దీనికి అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు సనాతన ధర్మాన్ని వాళ్ళు నశింపజేద్దాం అంటే చంపేద్దాం అనుకుంటున్నారు, అంటే క్షీణింపజేద్దాం అనుకుంటున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం పేర్లు పెడతారంటే నేను మూఢత్వాన్ని క్షీణింపజేస్తున్నాను, లేకపోతే మైనారిటీ రైట్స్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, ఉమెన్ రైట్స్ అంటారు, అట్రాసిటీ అంటారు, లేదో అస్పృశ్యత నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి మాటలన్నీ చెబుతూ ఇండైరెక్ట్ గా వాళ్ళు చేసేది ఏంటి అంటే హైందవ వ్యతిరేకతను ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ చేసేటటువంటిది. అంటే ఇవన్నీ కూడా చేసేటటువంటిది ఏంటి? హిందుత్వ వ్యతిరేక శక్తులే. మళ్ళీ వీటికి తగ్గట్టుగా మనకు ప్రపంచంలో రిపోర్ట్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తారండి. అంటే ప్రపంచ దేశాలు అనేటువంటి ఇక్కడ ఉమెన్స్ కి సేఫ్ లేదు, అంటే భారతదేశంలో స్త్రీలు అనేటువంటి వాళ్ళు చాలా సేఫ్ గా లేరు అని చెప్పేసి ఇట్లాంటి రిపోర్ట్స్ అనేటువంటివి ఏర్పాటు చేసి ఈ దేశం పైన ఇండైరెక్ట్ గా దాడి చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే నేను ఆవును చంపుతున్నాను అనకుండా పులిని చంపుతున్నానని దాని పేరుతో మొత్తానికి ఆ పులిని అంటే పులిని ఆవుని పులి అని చెప్పడానికి ఒక లాజిక్ ఉండాలి కదా, ఆ లాజిక్ ను సృష్టించి చంపడం అనేటువంటిది జరుగుతుంది. ఇది విదేశీయులు చేసేటటువంటి పని. అందుకే కదండి ఒక రాజకీయ నాయకులు అంటారు, ఒక సనాతన ధర్మమైనటువంటి మలేరియా వంటిది నిర్మూలించాలని ఒకడంటాడు, ఒకడేమో డిస్మాంటిలింగ్ గ్లోబల్ హిందుత్వం అని చెప్పేసి వాడు మీటింగులు పెట్టుకుంటాడు, దానికి మన మేధావులు అటెండ్ అవుతారు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సనాతన ధర్మాన్ని. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి జాగృతం అవ్వకపోతే తరువాత ప్రభావానికి లోనవలసినటువంటిది కూడా మనమే. మనకు ఫ్యూచర్ షాక్ అనేటువంటి ఒక ఆర్టికల్ ఒక మాట చెప్తారండి. సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని గనక గమనించి
దానికి తగ్గట్టుగా వ్యవస్థల్ని గనక బలోపేతం చేసుకోకపోతే ఆ జరుగుతున్నటువంటి మార్పులే ఆ యొక్క వ్యవస్థల్ని కబలించి వేస్తాయి అని చెప్తారు. అంటే మనం చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కనుక గుర్తించకపోతే ఆ జరుగుతున్నటువంటి దాడులే మన యొక్క సనాతన ధర్మాన్ని కబలించి వేసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం వాటి గురించి తెలుసుకోవాలి, వాటి గురించి అవగాహన అనేటువంటిది రావాలి అని చెప్పేసి ఇందులో ప్రత్యేకంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక క్రైస్తవం వచ్చేసరికి బ్రాహ్మణుడు మేక కథే. అంటే వీళ్ళు అంటే మన యొక్క సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవుళ్ళు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, మీరు విగ్రహాన్ని పూజిస్తారు, ఇట్లాంటి కొన్ని అపోహని బాగా చెప్పి 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 ఒకటికి 10 సార్లు చెప్పారు అనుకోండి, మన మైండ్ లో వాళ్ళు చెప్పిందే నిజమేమో అనేటువంటి భ్రమ అనేటువంటిది కల్పిస్తారు. అంటే అలాంటి భ్రమను కల్పించి చాలా మందిని కూడా మతం మార్చి క్రైస్తవం చేస్తుంది. ముస్లింలు అయితే ఇక మనకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ ఉండే అక్కడ అంటే విదేశాల్లో ఉండే వాళ్ళ దేశాల్లో ఉండేటటువంటి జనాభా అంతా కూడా ఈ దేశాలకు శరణార్థులుగా వచ్చి ఇక్కడ ఉండేటటువంటి రాజ్యాన్ని ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేస్తుంది. దీనికి మళ్ళీ ఎకానమీ దానికి వాళ్ళకు భూములు ఇవ్వడం కోసం వక్ఫ్ బోర్డు ఉంటే దానికి ఎకానమీస్ అంటే దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం హలాల్ వంటి సంస్థలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి దాడులు అనేటువంటివి జరుగుతున్న వీటన్నిటిని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సనాతన ధర్మంలో ఉండేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వారికి అవగాహన లేదు, ఏం జరుగుతుందో తెలియటం లేదు, వారి తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతాయో తెలియటం లేదు. అంటే ఇప్పుడంతా కూడా మనం బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటారు చూసారా, మీరు సైకాలజీలో చూస్తే బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటారు. అంటే బాగా వేడిగున్నటువంటి నీటిలో కనుక కప్పను వేశారనుకోండి వెంటనే జంప్ చేసేస్తుంది, వెంటనే బయటకు వచ్చేస్తుంది. అదే కనుక ఆ చిన్నగా కప్పను చల్లటి నీళ్ళలో వేసి కింద కనుక మంట పెట్టామనుకోండి దానికి తెలియదు, ఎప్పుడు ఇక బయటికి పడలేక అది అందులోనే ఉండి చచ్చిపోతుంది. ఇప్పుడు మనం అదే స్థితిలో ఉన్నాం. నిదానంగా మన కింద మంట పెడుతున్నారు, దాన్ని మనం గమనించడం లేదు. గమనించకపోవడం వల్ల మళ్ళీ కబలించి వేసే ప్రమాదం ఉన్నది. మనం ఎందుకు ఈ కోర్సుని ఇంకా ఏర్పాటు చేయడం, ఎందుకంటే చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం, ఇలా జరుగుతున్నాయి తిట్టుకుంటూ కూర్చోవడం కాదు. చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా ఒక చిన్న ప్రమిదనైనా వెలిగిస్తే ఆ ప్రమిద అనేటువంటిది వెలుగును ప్రకాశిస్తుంది, చీకటి చీల్చివేస్తుంది. ఆ ప్రమిదనగా మనం ఏర్పడాలి అనేటువంటి దాన్ని లక్ష్యంగా చేసుకుని మన యొక్క సనాతన ధర్మ కోర్సు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు మౌనంగా ఉన్నన్ని రోజులు మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయండి. అందుకే మనకు అనిబిసెంట్ ఒక మాట అంటుంది, ఎప్పుడైనా కానీ ఒక దేశానికి ప్రమాదము ఒక దుర్మార్గుని యొక్క దుర్మార్గత్వం వల్ల ఈ దేశానికి ప్రమాదం లేదు. కానీ మంచివాడు గనక మౌనంగా ఉన్నాడా, ఆ మంచివాడి యొక్క మౌనం అనేటువంటిది యొక్క దేశాన్ని కబలించి వేసేస్తుంది అంటారు. కాబట్టి అటువంటి సనాతన ధర్మం గురించి తెలుసుకోవని మన యొక్క వాయిస్ రేస్ చేయాలి. సనాతన ధర్మం అంటే మీరు అనుకున్నట్టుగా కాదు, ఇది సనాతన ధర్మము అని గర్వంగా చెప్పగలిగేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రతి ఒక్క హిందువుల్లో ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేయబడింది ఈ యొక్క సనాతన ధర్మ కోర్సు. దీని మీద ఎన్ని వ్యతిరేక శక్తులు ఇప్పుడు నేను చెప్పానా, ఇప్పుడు నా యొక్క కామెంట్స్ బాక్స్ లో చూడండి, ఇప్పుడు నేను చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫేస్బుక్ లలో అడ్వర్టైజ్మెంట్ లో చేసినటువంటి దాంట్లో మీరు కామెంట్ బాక్స్ లో చూడండి, ఒక హిందువు కంటే కూడా ఎక్కువగా ఇతర మతస్థులు, తర్వాత ఇతర కమ్యూనిస్ట్ భావజాలు, నాస్తిక భావజాలు, బౌద్ధ భావజాలు కలిగినటువంటి వారు ఎటువంటి కామెంట్స్ చేశారో చూడండి. అంటే ఒక సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి. ఇంకొకటి చెప్పాలంటే నాకు మీరు అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు కదా, అంతకంటే ముందు ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది. ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళు కొంతమంది కమ్యూనిస్టు, నాస్తికులు ఇత్యాది వాళ్ళందరూ అంటే ధర్మ వ్యతిరేక శక్తులందరూ కూడా జాయిన్ అయ్యి దాన్ని రిపోర్ట్ కొట్టి ఆ వాట్సాప్ ని బ్లాక్ చేశారు. 300 మంది ఉన్న వాట్సాప్ ని. అంటే వాళ్ళు ఎంత అంటే మన ధర్మం గురించి, నేను ఏదో చిన్న వ్యక్తిని అంటే ఏదో ఒక మూలం చేసుకున్నాడు, ఏదో పెద్ద ఫేమస్ వ్యక్తిని, ఏదో పర్సనల్ అట్లాంటి వ్యక్తిని కూడా కాదు. అంటే ఏదో ఒక మూలన సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారన్నా కూడా వాళ్ళు సహించలేక వాటిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలు అనేటువంటి మనం చూస్తున్నట్టు వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉన్నారో చూడండి. మన పైన దాడి చేయడానికి ఎంత చిన్న విషయాన్ని కూడా అంటే మొక్కగా ఉన్నప్పుడే తుంచి వేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు వారు. అయినా మనం ఇంత పెద్దగా ఇన్ని జరుగుతున్నా కానీ మనం పట్టనట్టుగా మనం వాటి గురించి తెలుసుకోకుండా ఉన్నాం. సరే, అట్లాంటి విషయం ఇందులో ఈ సనాతన ధర్మ కోర్స్ కి ఎవరు అర్హులు అంటే సనాతన ధర్మం పైన శ్రద్ధ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హులే. నేను శాస్త్రీయంగా సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలండి, నా దేశం గురించి నేను తెలుసుకోవాలండి, నా ధర్మం గురించి నేను తెలుసుకోవాలి, ఇన్నాళ్ళ నుంచి పుట్టాను ఇక్కడే పెరిగాను కానీ ఈ ధర్మం గురించి తెలియదు అనుకున్నటువంటి వాళ్ళందరి కోసం కూడా ఇందులో తారతమ్య కుల మత వర్గ విచక్షణ భేదాలు ఏవీ లేవు. అందరూ కూడా సనాతన ధర్మాన్ని తెలుసుకోవడానికి, శాస్త్రీయంగా సనాతన ధర్మం చేసుకోవడానికి మనం ఇక్కడ
అవకాశం అనేటువంటిది ఇస్తున్నాం. అంతేకాదు సామాన్యుల నుంచి పండితుల వరకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు అందులో చర్చించబడతాయి. తర్వాత హిందువుల్లో ప్రధానంగా కొన్ని లోపాలు అనేటువంటి ఉన్నాయి. ఈ లోపాలని కనుక మనం సరి చేసుకోకపోతే మనకు సనాతన ధర్మం అనేటువంటిది అవగాహన అనేటువంటిది అవ్వడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే మొట్టమొదట మనకు గ్రంథముల పైన అవగాహన కావాలి. సనాతన ధర్మంలో ఉండేటటువంటి అనేక 5 లక్షలకు పైగా గ్రంథములు అనేటువంటి ఉన్నాయి. 5 లక్షలకు పైగా అన్ని గ్రంథములు ఉన్నాయి. కానీ ఎన్ని గ్రంథముల గురించి తెలుసా? కనీసం ఒక్క గ్రంథమైనా చదువుంటాడు. మనకంతా చూసారా, ఒక్క గ్రంథం కరెక్ట్ గా చదివినా కానీ మన జీవితం అనేటువంటిది బాగుపడుతుంది. సనాతన ధర్మంలో ఏ ఒక్క గ్రంథాన్ని పట్టుకున్నా, భగవద్గీత పట్టుకుంటారా, చండీ సప్తశతి పట్టుకుంటా, సౌందర్యాన్ని పట్టుకుంటా, ఏ చిన్న పుస్తకం ఆర్యభట్టీయం పట్టుకున్నా కానీ, అంటే ఇట్లాంటి చిన్న చిన్న పుస్తకాలు పట్టుకున్నా కానీ మన జీవితం అనేటువంటిది మారిపోతుంది. కానీ మనకు గ్రంథముల పైన అవగాహన అనేటువంటిది, కనీస అవగాహన అనేటువంటిది లేదు. ఆ అవగాహన రాహిత్యం ఒక లోపమైతే ఆ పుస్తకాన్ని అలంకారప్రాయాలుగా పెట్టి వాటిని ఆచరణలో పెట్టం. సనాతన ధర్మంలో సంగచ్చత్వం, సంపదత్వం, ఆ సంభోమనాంసి జానతాన్ని ఋగ్వేదం చెప్తూ ఉంటే మనం ఒక హిందువును చూస్తే ఇంకో హిందువును చూసి ఓర్వలేడు. అంటే ఒక హిందువు ఎదుగుతుంటే ఇంకో హిందువు చూసి ఓర్వలేడు. దీనికంతా కూడా ఇండియా వితౌట్ మేకప్ అని ఒక పుస్తకం రాశారండి రామ్జీ సహాని గారు. ఆ పుస్తకం చదవండి ప్రతి ఒక్కరు, అప్పుడైనా మార్పు వస్తుందేమో. అంటే రామ్జీ సహాని గారు ఇండియా వితౌట్ మేకప్, యథాతథంగా భారతం, తెలుగులో చెప్పాలంటే ఎలా ఉందో అలా భారతాన్ని నేను చూపిస్తానని చెప్పేసి భారతీయుల యొక్క మనస్తత్వాన్ని అక్కడ చెప్పారు. ఆయన అనేకమైనటువంటి పాయింట్స్ చెప్తూ అందులో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళలో అవగాహన అంటే పుస్తకాల్లో ఉండేటటువంటి విషయాన్ని వింటారు తప్ప వాటిని ప్రసంగాలు చెప్పారు, అబ్బా చాలా బాగా చెప్పారని వింటారు తప్ప అవి ఆచరణలోకి రావు. అవి ఆచరణలోకి వచ్చినప్పుడు కదా సనాతన ధర్మం నిలబడింది అని చెప్పగలుగుతావు నువ్వు చేసుకొని గుండెల మీద. అలాంటప్పుడు ఆచరణలోకి రావు. కానీ వినేసి వాళ్ళు బాగా చెప్పారని చెప్పడానికి కాదు, మీరు సర్టిఫికెట్లు ఇవ్వడానికి కాదు ఇక్కడ ఉన్నది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఆచరణ యోగ్యమైనటువంటిది, ఎంతో ఆచరణకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటిది సనాతన ధర్మ. ఆచరణ ద్వారా మన యొక్క జీవితాన్ని మార్చగలిగినటువంటి గొప్పనైనటువంటి శక్తి, మనల్ని క్రమశిక్షణగా నిలబెట్టగలిగినటువంటి శక్తి సనాతన ధర్మానికి ఉన్నది. కాబట్టి అలా అలంకారప్రాయం కాకుండా ఆచరణలో పెట్టాలి. తర్వాత స్వలాభం అంటే స్వలాభాపేక్ష లేకుండా ఎవ్వరూ కూడా హిందువుల్లో ఒక్క పని చేయరండి. ప్రయోజనం అనుద్దిష్ట నమందోపి ప్రవర్తతే అని చెప్పేసి అది ఓకే. కానీ ఇది ఒక మంచి పని, ఈ మంచి పని కాదు, ఇది మంచిది కాబట్టి మనం చేద్దాం అనుకోడు. దాంట్లో ఏదో ఒక వాడికి లాభం ఉండాలి. అంటే ధనపరంగా, ముఖ్యంగా ధన లాభం. అంటే మనకు ఒక మాట చెప్తారు చూడండి, బాల వికాస్ నిమిత్రంలో, యస్యార్జనం కేవలం జీవికాయి తం జ్ఞానపన్యం వణిజం వదంతి అంటారు. ఎప్పుడైనా విద్య నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా దానివల్ల ఏం లాభం వస్తుంది అని చూడకూడదు. అది నిజానికి జీవితాన్ని మార్పు చేస్తుంది కొన్ని విద్య అనేటువంటిది. అప్పుడు తెలియదు. ఇప్పుడు చూడండి, మీరు చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకున్నారు, ఏమైనా ఉపయోగించారా? చిన్నప్పుడు కెమిస్ట్రీ చదువుకున్నారు, ఏమైనా ఉపయోగించారా? చిన్నప్పుడు మ్యాథ్స్ చదువుకున్నారు, ఉపయోగించారా? చిన్నప్పుడు. కానీ అది మీరు ఎప్పుడైతే జాబ్ లో జాయిన్ అవుతారో, అది నేర్చుకున్నప్పుడు ఎందుకు ఇవన్నీ చదువుకోవడం అని అనిపిస్తుంది. తెలుగు నేర్చుకున్నప్పుడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాం, అవన్నీ చదువుకున్నప్పుడు ఎందుకు నేర్చుకున్నాం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు జాబ్ లో జాయిన్ అయ్యారో అప్పుడు దానికి ఉపయోగం అనేటువంటిది తెలుస్తుంది, దాని యొక్క అప్లికేషన్ అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా మనం ఎందుకు చదువుకున్నామో కూడా అవగాహన లేకుండా చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఎప్పుడైనా కానీ మనిషి అనేటువంటి వాడు కేవలం జీవికాది, ఉదర పోషణ కొరకు మాత్రమే వాడు సంపాదన అనే విద్య అనేటువంటిది నేర్చుకున్నాడు. తమ జ్ఞానపన్యం వణిజం వదంతి, వాడు వ్యభిచారం చేస్తున్నటువంటి వాడిగా చెప్పబడిందండి. అంటే ఎవరైనా కానీ జ్ఞానం అనేటువంటిది ఎందుకోసం నేర్చుకోవాలంటే దాని ద్వారా మన యొక్క జీవితాన్ని అభ్యున్నతి పథంలో మార్చుకోవడానికి నేర్చుకోవాలి. జీవితంలో ఒక ధనం మాత్రమే ప్రధానత. తల్లి గర్భము నుండి ధనము తేయడెప్పడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారపు బృంగపోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన తనము కుడవబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తొదకు దొంగలకిత్తురో దొరలతోనూ తేన జుంటీగలకియ్యవా తెరువులకు భూషణ వికాస స్త్రీ ధర్మపుర నివాస దుష్ట సంవారణ దూరా అన్నారు కదా. కాబట్టి అట్లా ధనాన్ని సంపాదించడం కోసమే మన హిందువులు అనేటువంటి వాళ్ళు పనిచేస్తారు. స్వలాభం అనేటువంటిది విడిచిపెట్టి ధర్మం కోసం పనిచేసేటటువంటి మంచి పని కాబట్టి నేను చేస్తాననేటువంటి విద్యుక్తతో యువతులు అనేటువంటి వారు ముందుకు రావాలి. తర్వాత హిందువులకు సహాయపడరు. ధర్మ వ్యతిరేకులు పనిన వల్ల త్వరగా పడిపోతారు. ఒక క్రైస్తవుడు వచ్చి మీరు విగ్రహాలను తప్పనప్పుడు నిజమేనేమో, దేవుళ్ళు ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు అంటే నిజమేనేమో, ఎందుకున్నారు మనకు మీకు తెలియదు. పెద్దలను అడిగి తెలుసుకోవాలా? వాళ్ళన్న దానికల్లా నువ్వు తలాడించుకుంటూ కూర్చుంటే నీ యొక్క బుద్ధిని ఎక్కడ ఉపయోగిస్తున్నావు, నీ యొక్క మనస్సును ఎక్కడ ఉపయోగిస్తున్నావు? నీకు పరమేశ్వరుడు ఇచ్చినందుకు ఆ యొక్క బుద్ధిని, మనస్సును కాబట్టి ఉపయోగించి పెద్దల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నప్పుడు వాటిలో ఉండేటటువంటి తెలుస్తా. అంటే ఆ బలలో పడడం అనేటువంటి హిందువులు అంటే ముస్లింలు పడరండి. ముస్లింలు ముస్లిం భావజాలానికి ఒక్కటి వ్యతిరేకంగా చెప్పి చూడండి, తర్వాత మీరు అక్కడ ఉంటే అంటే మీరు ఎట్లా ఉన్నారు అట్లా ఉంటే చెప్పి చూడండి.
మీరు శరీరంలో గాయాలతో ఉంటారు ఖచ్చితంగా, అంటే ముస్లిం వాటికి వ్యతిరేకంగా చెప్తే. కానీ మనం మాత్రం ఎలా ఉంటున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. దాన్ని ఆలోచన చేయండి మీరు ఒక్కసారి. సరే, తెలియదు అంటే పర్వాలేదు, కానీ తెలియదు అనేటువంటి విషయం కూడా వాడికి తెలియదు హిందువుకి. నాకు సనాతన ధర్మం గురించి తెలుసు అనేటువంటి అపోహల్లో ఉంటారు. ఒకడెవరో భగవద్గీత చదువుతాడు, భగవద్గీత తెలుసా, నాకు సనాతనం గురించి మొత్తం తెలిసిపోయింది. ఇక తర్వాత ఎవరు వచ్చిన ఆత్మతత్వానికి వస్తాడు, శరీరం శాశ్వతం కాదు, తర్వాత బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేసి ఇక అంతా ఏదో తెలిసినటువంటి పండితుల్లో నిజానికి అనుభవానికి వచ్చిందా నీకు? అనుభవానికి వచ్చిందా? అనుభవానికి రంది ఎలా బోధిస్తున్నావు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని చెప్పేసి? నిజానికి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేటువంటిది ఎవరికి బోధించాలో వాళ్ళకు. అందుకే మీరు బ్రహ్మసూత్రాన్ని కూడా చూడండి, ఇవంతా ప్రాథమిక బ్రహ్మసూత్రాల్లో వీటికి సంబంధించినటువంటిది. బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్పారు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు, ఆ తరువాత బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. ఆ తర్వాత అంటే దేనికంటే ముందు ఇంకోటి ఉంది కదా, ఏంటా దానికంటే ముందు? అథాతో అంటే దాని తర్వాత అని అర్థం. దాని తర్వాత అంటే సాధనా చతుష్టయాన్ని సంపాదించుకున్న తర్వాత నీకు బ్రహ్మ జిజ్ఞాస. అంతకంటే ముందు వరకు కూడా ద్వైత భావన ఉంటుంది. అందుకే వ్యవహార ద్వైతం అంటారు, అంటే వ్యవహారంలో ద్వైతమే. అద్వైత మనకు భావంలో అద్వైతం, భావాద్వైతం సదా కుర్యాత్ అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. భావాద్వైతం చేయాలి తప్ప ఎప్పుడు కూడా వ్యవహారంలో అద్వైతం చేయకూడదు. అంటే ఆత్మతత్వం గురించి కొంచెం చెప్తారు. చిన్న పిల్లాడు వచ్చినా బ్రహ్మ చిన్న పిల్లాడికి చెప్పకూడదు. నిజానికి చిన్న పిల్లాడికి కానీ, సంసారంలో ఉండేటటువంటి వారికి కానీ ఇవన్నీ కూడా చెప్పకూడదు. ఈ శరీరం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది కాబట్టి ఏమి చెప్పదు. వేదం చెప్తుంది. వేదం ఏం చెప్తుంది? అర్థ కామ పురుషార్థాలన్నింటి, ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలన్నింటినీ కూడా సాధించాలని చెప్తుంది. అవన్నీ వద్దు, మోక్షానికే వెళ్ళమని ఏం చెప్పట్లేదు. మనకు అర్థం చేసుకోవడంలో లోపం, అక్కడే మనకు క్లారిటీ అనేటువంటిది మిస్ అవుతుంది. సో కాబట్టి మనకి ఏం చెప్తున్నారంటే, వాళ్ళకు ఒక్క విషయం తెలుసుకొని అంతా తెలిసినట్టుగా భ్రమపడిపోయేటటువంటి హిందువులు పెరిగిపోయారు. ఒక ధ్యానం ఏదో నేర్చుకుంటాడు ఎక్కడో, ధ్యానం నేర్చుకుని ఎంత ధ్యానం అండి, మిగతావన్నీ వృధా అండి. నువ్వెవడు చెప్పడానికి? భక్తి అనేటువంటి వృధాయిలు అవుతుంది, ధ్యానం ఒక్కటే ఇక జీవితానికి సార్థకం ఎట్లా అవుతుంది? అంటే అలాంటి అపోహలు అనేటువంటివి హిందువుల్లో ఉన్నాయి. ఒక్కటి నేర్చుకుని అదేక జీవితం అన్నట్టుగా అందరు వచ్చిన వాళ్ళకల్లా అదే బోధించాలి. ఎవరికి ఏది బోధించడానికి ఉంటుంది, అంటే ఎవరికి ఏది బోధించాలి అనేటువంటి నియమం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏది బోధించాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. తర్వాత అటువంటి మనస్తత్వం అనేటువంటిది ఉండకూడదండి హిందువులకి. తర్వాత ఇంకొకటి జాడ్యం ఏంటంటే, అన్ని మతాలు ఒక్కటే అనేటువంటి ఒక జాడ్యం ఉంది హిందువులకు మాత్రమే. ఇక ఏ మతం అనదు, ఏ మతం కూడా తన మతమే గొప్పదంటుంది. కానీ ఒక హిందువులకు మాత్రం అన్ని మతాలు చెప్పేది ఒకటే అండి. చదివావా నువ్వు? చదవకుండా ఎలా మాట్లాడుతున్నావు అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి? అన్ని మతాల్లో మన యొక్క సనాతన ధర్మం కలుస్తుందా? అంటే అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి నువ్వు బైబిల్ చదివి ఉండాలి, ఖురాన్ చదివి ఉండాలి, బౌద్ధానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవాలి. చదివినప్పుడు మాత్రమే అన్ని మతాలు ఒకటే అనేటువంటి మాట చెప్పు. నువ్వు అది చదవలేదు కదా, కనీసం హిందూ గ్రంథాలు ఎన్ని చదివావు నువ్వు? అలా ఎలా చెప్తావు? అంటే అది చెప్పడానికి కారణం ఏమిటి అంటే, మనకు ఒక అపోహ అనేట్టు. మనకు పెద్దలు చెప్తారు చూడ, తావత్ గర్జతి శాస్త్రాన్ని జంబూకా విపినేయథ నగర్జతి జటాస్ఫోటాత్ యావత్ వేదాంత కేసరి అంటారు. ఎప్పుడైతే సనాతన ధర్మం అనేటువంటిది గర్జించదో, ఒక సింహం అనేటువంటిది జూలు విధిలించి కనుక ఒకసారి గర్జించింది అనుకోండి, ఎటువంటి నక్కలైనా కానీ దూరంగా వెళ్ళిపోతాయి. అలాగే అటువంటి ఒక్కసారి సనాతన ధర్మం అనేటువంటి సింహం ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంది, మనం అంగీకరిస్తున్నాం. వాళ్ళు చెప్పినటువంటి సరే పోనీలే 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 అని చెప్పేసి అంగీకరిస్తున్నాం. ఇప్పుడు మనం సింహాలం అవ్వాలి. సింహాల మీద ఒక్కసారి జూలు విదిలించి కనుక గర్జన చేస్తే జంబూక విపినేయదా, జంబూకములు అంటే నక్కలన్నీ పారిపోతాయి ఆ మతములన్నీ. ఒక్కసారి మన మతం యొక్క గొప్పతనాన్ని కనుక నువ్వు తలెత్తి ఇన్ని రోజులు చెప్పకపోవడం వల్ల నువ్వు వాళ్ళు గొప్పవాళ్ళుగా చలామణి అవుతున్నారు. ఒక్కసారి చెప్పి చూడు విజ్ఞానం గురించి, అప్పుడు వాళ్ళందరూ భయంతో ఎలా వెళ్ళిపోతారో మీరే చూస్తారు. కాబట్టి అలా ఆ అన్ని మతాలు ఒకటే అనుకునేటువంటి భ్రమ నుంచి బయటపడాలి. తర్వాత ఇంకొంతమంది కాస్త హిందుత్వం మీద గౌరవం ఉండేటటువంటి వాళ్ళు ఏమంటారంటే, హిందుత్వం అనేటువంటి నశించదండి, హిందుత్వం అనేటువంటి క్షీణించదండి, ఎప్పటికీ ఉంటుందని హిందుత్వం. నిజంగానే హిందుత్వం అనేటువంటిది ఉంటుంది కాబట్టి హిందువులు నశిస్తారు. హిందుత్వం ఉంటుంది, హిందువులు అనేటువంటి వాళ్ళు ఉండరు. మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు మనకు ఇంత ముందుకు ఆఫ్ఘనిస్తాన్ మనదే ఉండేది, ఏమైపోయింది? పాకిస్తాన్ ఏమైపోయింది? బంగ్లాదేశ్ ఏమైపోయింది? అక్కడి దాకా ఎందుకంటే విదేశాల దగ్గర. మన దేశంలో ఇప్పుడు చూడండి, ప్రస్తుతం బెంగాల్ ఎవరిది అయిపోతుంది మనకు అర్థం కావటం లేదా? కాశ్మీర్ ఎవరిది అయిపోయింది మనకు అర్థం కావటం లేదా? కేరళలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి మీరు గమనించడం లేదా? తమిళనాడులో ఆ నాయకులు అనేటువంటి వాళ్ళు ఎటువంటి ఆచారాన్ని తీసుకొని వస్తున్నారు మీకు అర్థం అవటం లేదా? పంజాబ్ లో ఖలిస్తానీ ఉద్యమాలు తీసుకొని రావటం లేదా? మీరు గమనిస్తే నిదానంగా మనకు తెలియకుండానే హిందువు వ్యతిరేక శక్తులకు అనేటువంటి వాటికి చుట్టూ కూడా బలాన్ని పుంజగా ఇవ్వడం అనేటువంటి చేస్తూ ఉన్నాం. అక్కడి దాకా ఎందుకు? ఇప్పుడు మన దేశంలో ఉన్నాం కదా, మన రాష్ట్రంలో ఉన్నాం కదా. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ లో చూడట్లేదా? ఆంధ్రప్రదేశ్ కి ఎంటర్ అవగానే అనేకమైనటువంటి పర్వతాల మీద శిలువ గుర్తులు కనిపిస్తున్నాయి. ఈ దేశంలో అంటే పర్వతాలు అనేటువంటి నిజానికి రామ విగ్రహం ఉంటుంది. రాముని యొక్క గుడి కనిపించదు, రాముడి గుడి వెనక ఉంటుంది.
ముందు మాత్రం పెద్దనైనటువంటి శిల పెడుతున్నారు. అంటే చిన్న చిన్నగా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి పర్వతాన్ని ఆక్యుపై చేసేస్తున్నారు. ఒక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా జరుగుతున్నటువంటి మత మార్పులు చూడట్లేదా? విజయవాడలో కూల్చినటువంటి దేవాలు కళ్ళకు కనిపించడం లేదా? ఇలా మీరు గమనిస్తే మనకు తెలియకుండానే మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉంటే, మన తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం ఇత్యాది ప్రాంతాలకు వెళ్ళి చూడండి ఎట్లాంటి మత మార్పులు జరుగుతున్నాయో. ఇలా మన దేశం మనది అనుకుంటున్నటువంటి దేశం మనది కాకుండా పోతుంది. మీరు ఆలోచన చేయాలి ఒక్కసారి. అంటే ఇలా మనకు ఉండేటటువంటి హిందుత్వానికి చావు లేదు అంటే నిజానికి హిందుత్వానికి చావు లేదు, ఎటర్నల్. అందుకే సనాతనం అన్నాం. సనాతనం అంటే శాశ్వతమైనటువంటిది అని అర్థం. సనాతన సనాతనశ్చ అని చెప్పి, శాశ్వతో ధ్రువో నిత్యో సనాతన సనాతనశ్చ అని చెప్పేసి. కానీ దానికి చావు లేదు. కానీ అవి ఎప్పుడు ఉంటాయి ఆ రూల్స్ అనేటువంటివి. కానీ అందులో అవి ఆచరించేటటువంటి వ్యక్తులు అనేటువంటి వారు మాత్రం చచ్చిపోవడానికి ప్రమాదం ఉంది. మనం ఇప్పటి వరకు కూడా డిఫెన్స్ లో ఆడాము, ఇప్పుడు అఫెన్స్ లో కూడా ఆడవలసినటువంటి అవసరం ఉంది. అంటే డిఫెన్స్ లో ఆడడం అంటే వారు మతాలు చెప్పినప్పుడల్లా దానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చాం. అంటే వాళ్ళు చెప్పినటువంటి వాటికి విగ్రహాలు ఎందుకంటే వాళ్ళకి సమాధానం ఇలా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అఫెన్స్ ఆడాలి. ఫస్ట్ మన ధర్మం గురించి మనం కూడా తెలుసుకొని అప్పుడు వారిపైన పోరాటానికి దిగడం అనేటువంటి చెయ్యాలి. అలా పోరాటం దేవుడు యుద్ధాలు ఏం చేయమంటలేదు. మన సనాతన ధర్మం గురించి విజ్ఞానం అనేటువంటి తెలుసుకుంటే అదే రక్షణ కవచంగా నిలబడుతుంది. కాబట్టి అలా మన యొక్క సనాతన ధర్మం గురించి తెలుసుకొని మనం అంటే ఈ ధర్మ రక్షణ అనేటువంటి దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన యొక్క అభివృద్ధికి విజ్ఞానవేత్తలు అనేటువంటి వారు ఈ కోర్సుకు ఏ విధంగా ఉపయోగపడతారు అనేటువంటి ఆ విజ్ఞానవేత్తల్ని తయారు చేయడం యొక్క కోర్సు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనేటువంటిగా చెప్పడం అనేటువంటి జరుగుతుందండి. కాబట్టి ఏమండి కోర్స్ చదివితే ఏమవుతుంది 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 నాకు ఏమొస్తుంది అని కాల్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోర్సు మనకు భాగవతంలో ఒక పద్యం చెప్తారండి పోతన గారు. చదవని వాడు అజ్ఞుండగు, చదివిన అసత్ వివేకము కలుగు, చతురత కలుగు, చదివించద ఆర్యులొద్ద చదువు తండ్రి అని చెప్పేసి ఒక చక్కని పద్యం చెప్తారు. చదివితే ఏమొస్తుంది చదవకపోతే నువ్వు అజ్ఞానిగా అయిపోతావు. ఆ యొక్క సమాజంలో వచ్చేటటువంటి మార్పులు నువ్వు కూడా కొట్టుకుపోతావు, అందులో నువ్వు కూడా నశించిపోతావు. అప్పుడు నువ్వు కుయ్యో ముయ్యో అని మొత్తుకున్నాక నేను చూసేటటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నిన్ను అంటే నువ్వు కనుక ఆ అజ్ఞానంలో ఉన్నంతసేపు అంతే. నీకు చదివితే వస్తుంది సదసత్ వివేకం కూడా, ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి విజ్ఞత అనేటువంటిది వస్తుంది. ఏ సందర్భంలో ఎవరిని ఎంత స్థాయిలో పెట్టాలి అనేటువంటి ఒక విజ్ఞత వచ్చినప్పుడు అప్పుడు చతురత కలుగుతుంది. ఆ చతురతతో నువ్వు యొక్క జీవితాన్ని అనేటువంటి సాఫీగా చేయగలుగుతావు. ఆ చతురత ఆ యొక్క సదసత్ వివేకం కల్పించడం కోసమే అని మన యొక్క కోర్సు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఏదో యుద్ధం వచ్చినప్పుడే శస్త్రాభ్యాసం చేద్దాం అన్నట్టు మనకు సామెత చెప్తారు, యుద్ధకాలే శస్త్రాభ్యాస అని చెప్పేసి. యుద్ధం ఇప్పుడు రాలేదు కదండి, మనం శస్త్రాభ్యాసం ఎందుకు చేయాలి అని కూర్చోకూడదు కదా. ఎప్పుడు కూడా నిరంతరం కూడా శస్త్రాభ్యాసం చేస్తూ ఉంటే అంటే ఆ శస్త్రములు ఎలా వాడాలో ఉపయోగిస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ లో ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, అంతే కదా. కాబట్టి ఆ యొక్క యుద్ధం అనేటువంటిది వచ్చినప్పుడు నేను శస్త్రాభ్యాసం చేస్తాను కూర్చోదు. ఇప్పుడు యుద్ధం వస్తుంది, అప్పుడు నేను ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వస్తానంటే కుదరదు. కాబట్టి నువ్వు మొట్టమొదటి ప్రాక్టీస్ లో ఉంటే ఆ యుద్ధం వచ్చినప్పుడు నువ్వు పోరాడగలుగుతావు. ఆ పోరాటం అనేటువంటి వాళ్ళు యుద్ధానికి ముందే నువ్వు సంసిద్ధం అవ్వాలి. దానికోసం మనము ఆ విజ్ఞానం అనేటువంటి నేర్చుకుని ఎవరు ఎప్పుడు ఏ ప్రశ్న వేసినా కానీ నాకు తెలుసు ప్రధానంగా ఏ ప్రశ్నలు వేస్తారు, వేటి మీద వేస్తారు అనేటువంటిది కూడా తెలుసు. కాబట్టి ఆ వాటి మీద నేను దృష్టి పెట్టి ఇందులో కోర్సులో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కోర్సులో మనం ఏం చెప్పుకుంటాం అంటే ప్రధానంగా 5 అంశాలను చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒకటి ఆధ్యాత్మికపరమైనటువంటి అంశములు, తర్వాత మన యొక్క వాంగ్మయ విశ్లేషణ అనేటువంటి చేయడం జరుగుతుంది, తర్వాత వైజ్ఞానిక దృక్కోణం అనేటువంటిది, తర్వాత మన పైన కొన్ని అపోహలు అనేటువంటి ఉన్నాయి, ఆ అపోహల మీద చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇతర మతాలకు మన మతాలకు తేడా, కంపారిటివ్ రిలీజియన్ స్టడీ అంటారు చూసారా, అటువంటిది కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆధ్యాత్మికతలో ఏం చెప్పుకుంటాం అంటే మనది మతమా ధర్మమా లేకపోతే హిందూ అనొచ్చా సనాతనమా ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు అనేటువంటి ఉంటాయి. ఈ విచిత్రం ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా రెండుగా విడిపోవడం అనేటువంటిది హిందువులకే సాధ్యం, త్వరగా విడిపోతారు. ఏమిటి, ఒకడు హిందూ అంటాడు, ఒకడు సనాతనం అంటాడు. నువ్వు హిందూ అంటున్నావు కాబట్టి నువ్వు నా పార్టీ కాదు, నువ్వు సనాతనం అంటున్నావు కాబట్టి నువ్వు నా పార్టీ కాదు. ఇద్దరు విడిపోయి ఇద్దరు వేరు వేరుగా ఒకే లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తారు. వాడు ఇద్దరినిట్లు ఒకటి ఫస్ట్ కొట్టేస్తాడు, తర్వాత ఇంకొకటి కొట్టేస్తాడు. అంటే నిదానంగా ఏంటంటే హిందూ సనాతనం అనేటువంటి మనం అన్ని కూడా చర్చ చేస్తాం. అసలు హిందూ అనేటువంటి పదం ఏమిటి, మతం అనేటువంటిది ఏంటి, ధర్మం అనేటువంటిది ఏమిటి, ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాల మీద కూడా చర్చ చేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత దేవుడు అనేటువంటి అంశం, ప్రతి ఒక్క మతానికి కూడా ఉండేటటువంటి దేవుడు. అసలు దేవుడు అనేటువంటి వాడు విగ్రహంగా ఎలా ఆరాధన చేయబడతాడు, అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఎవరు, ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలు. అంటే ఆ దేవుళ్ళు కూడా అనేకమైన పరబ్రహ్మం అంటాం ఒకసారి, పరమాత్మ అంటాం ఒకసారి, భగవానుడు అంటాం ఒకసారి, దేవుడు అంటాం ఒకసారి, దేవ అంటాం ఒకసారి. ఏంటివన్నీ నిజంగా అన్ని ఒకటేగా వాడాలా లేకపోతే వేరు వేరు ఏమైనా అర్థాలు ఉన్నాయా, అసలు ఎందుకు ఇలా వాడడం జరిగింది శాస్త్రంలో ఏది కూడా ఒకటి వాడారంటే ఊరికే వాడరండి.
దాంట్లో ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడు భగవాన్ అని వాడతారు, ఎప్పుడు పరమాత్మ అని వాడతారు, ఇక్కడ పరబ్రహ్మం అని వాడతారు. దానికి ఒక నియమం ఉంది. అది చాలా మందికి తెలియదు హిందువుల్లోనే. కాబట్టి అసలు దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ ఏ విధంగా ఎవల్యూట్ అయింది మన యొక్క సనాతన ధర్మంలో అనేటువంటిది కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రధానమైనటువంటి సిద్ధాలు మన సనాతన ధర్మంలో ఎవరు సంబంధించినటువంటి వాళ్ళైనా మూడు సిద్ధాంతాలకు సంబంధించిన వాళ్ళు. ఇది బ్రహ్మసూత్రం ఆధారంగా ఏర్పడినటువంటివి. బ్రహ్మసూత్రంలో భాష్యం రాస్తూ శంకర భగవత్పాదులు వారు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వారు భాష్యం రాశారు. అలా భాష్యం రాస్తూ వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతములు ఏవైతే ఉన్నాయి, ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు, ఆ మూడు విషయాల్లో ఏ సాంప్రదాయాన్ని స్వీకరించండి, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ మూడు కూడా శాస్త్రీయమైనటువంటి సాంప్రదాయములు. ఈ మూడిట్లో ఏదో ఒక సాంప్రదాయాన్ని మీరు చెంది ఉండాలి. కాబట్టి ఈ మూడిట్లో ఒక సాంప్రదాయాన్ని తీసుకొని మీరు ఆచరించవచ్చు. ఈ మూడిటి సాంప్రదాయానికి కూడా ఒక సమన్వయం ఉంది. అది ఎవరి హిందువులకు తెలియదు. అంటే విశిష్టాద్వైతంలో ఉన్నారు, అద్వైతులు కొట్టుకోవాల్సినటువంటి వాళ్ళు అద్వైతులు ద్వైతులు కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎటువంటి అవసరమూ లేదు. వీటన్నిటికి కూడా ఒక శాస్త్రీయమైనటువంటి సమన్వయం ఉంది. ఆ సమన్వయాన్ని మనం చూస్తాం. సిద్ధాంతంలో ద్వైతం ఏంటి, విశిష్టాద్వైతం ఏంటి, అద్వైతంలో ఉండేటటువంటి సమన్వయాన్ని మనం చూడటం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఋషులు అనేటువంటి వారు ఎవరు అంటే, ఋషులు అంటే మనకు శాస్త్రవేత్తలే. అనేకమైనటువంటి విషయాలను వాళ్ళు కనుక్కున్నారు. మీకు చాలా మందికి తెలియదు అసలు ఆ విషయాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. మనకి ఎలాగో భరద్వాజ వాళ్ళు ప్రతిపాదన చేసినటువంటి వైమానిక శాస్త్ర విద్యార్థి విషయాలు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఋషులు అంటే ఎవరు, బ్రహ్మర్షి ఎవరు, మహర్షి ఎవరు, దేవర్షి ఎవరు, అవన్నీ చెప్పుకుంటూ ఒక్కొక్క ఋషి కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఒక ఋషిని గురించి చరిత్ర చెప్పడం, వాళ్ళు ఏం కనిపెట్టారు, అసలు ఈ దేశానికి ఏమి ఇచ్చారు, ఈ దేశం ఇప్పుడు ఇలా ఉండడానికి ఆ ఋషులే కారణం. ఆ ఋషులు అనేటువంటి వారు ఏ విధంగా ఈ యొక్క దేశం యొక్క ఈ అభివృద్ధిలో భాగమయ్యారనేటువంటిది కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ మర్చిపోయాం కదండి, కృతజ్ఞులం అయిపోయాం కదా. కాబట్టి ఆ ఋషుల గురించి కూడా మనం ప్రస్తావన చేసుకోవడం జరుగుతుంది. తర్వాత కొన్ని ప్రధానమైనటువంటి సిద్ధాంతములు ఉంటాయండి మనకు. ఏంటంటే ఒకటి పునర్జన్మకు సంబంధించి కర్మ సిద్ధాంతం అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని సిద్ధాంతములు అనేటువంటి ఆ సిద్ధాంతముల గురించి కూడా ఇక్కడ చర్చ చేయడం జరుగుతుంది. రామాయణం పైన విశ్లేషణ చేయడం జరుగుతుంది. రామాయణం పైన విశ్లేషణ అంటే రామాయణం మొత్తం మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు చెప్పడం అనేటువంటిది జరగదు. కాకపోతే రామాయణం పైన కొన్ని ప్రశ్నలు అనేటువంటి ఉంటాయి. అంటే రాముని యొక్క జన్మకు సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ, రామునికి సంబంధించినటువంటి అడవిలో సీతమ్మ వారిని విడిచిపెట్టడం కానీ, రాముడు చెట్టు చాటు నుంచి బాణం ఎందుకు వేసి, ఇట్లా కొన్ని ప్రశ్నలు అనేటువంటివి ఇతర మతముల వారు కానీ ఎవరైనా అడగవచ్చు. కాబట్టి అలా మనకు వై, ఎందుకు అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి చూసారా ఆ రామాయణంలో. ఆ ప్రశ్నలను ప్రత్యేకంగా స్వీకరించి ఆ ప్రశ్నల గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత భారతం గురించి కూడా అంతే. భగవద్గీత గురించి కొద్దిగా కొన్ని అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి ఉంటుంది అనేటువంటి 3 షట్కములుగా చేసి చెప్పడం అనేటువంటిది. 3 షట్కములుగా ఉన్నాయి కదా, ఒక్కొక్క షట్కాన్ని ఒక్కొక్క రోజు తీసుకొని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక దేవాలయములు అంటే దేవాలయం యొక్క వ్యవస్థ ఏమిటి, ఎలా అది నిర్వహింపబడుతుంది, స్మృతి గ్రంథాలు చెప్పాలి, ధర్మశాస్త్ర గ్రంథములు చెప్పే వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు ప్రతిరోజు మనం తపశ్శక్తిని పెంచుకోవాలంటే మనం చేయవలసింది నిత్య పూజ. ప్రతిరోజు కూడా పూజ చేయవలసినటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ పూజా విధానం అనేటువంటిది ప్రతి ఒక్క హిందువు కూడా తెలుసుకోవాలి. ఏదో మీకు 5 నిమిషాల సమయం ఉంటే 5 నిమిషాల్లోనే పూజ చేయొచ్చు. పంచోపచారాలు. వాయిస్ క్లియర్ గా ఉందండి? ఓకే. నిత్య పూజా విధానం అంటే మనం ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు పంచోపచారాలు అది చేసుకుంటే తల ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది, 5 నిమిషాలు. మీకు ఎంత సమయం ఉంటే అంత సమయంలోనే పూజ చేసుకునేటువంటి కొన్ని పద్ధతులు అనేటువంటి ఉన్నాయి మనకు శాస్త్రంలో. మీరు సనాతన ధర్మం గురించి మీరు బెంగపడక, అంటే మీకు ఏ స్థాయిలో ఉన్న వాడినైనా ఉద్ధరించడానికి వచ్చిందే సనాతన ధర్మం. నువ్వు ఈ స్థాయికి వస్తేనే ఉద్ధరిస్తాయంటే ఇతర మతాలు, కానీ ఈ ధర్మం మాత్రమే నువ్వు ఏ స్థాయి ఉన్నా ఆ స్థాయికి దిగి నిన్ను ఉద్ధరిస్తుంది. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టి ఆ స్థాయిని దించి నిత్య పూజా విధానం ఎలా చేసుకోవాలనేటువంటి ఆధ్యాత్మిక కోణంలో ఉండేటటువంటి వివరించడం జరుగుతుంది. తర్వాత ప్రామాణికమైనటువంటి వాంగ్మయం గురించి, అసలు వాంగ్మయం అనేటువంటి మన సంస్కృత వాంగ్మయం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సంస్కృత వైభవం ఏమిటి అనేటువంటి, అసలు సంస్కృత భారతీయ ప్రతిష్టాద్వే సంస్కృతం సంస్కృతిస్తదా అంటారు. భారతీయ ప్రతిష్ట అంటే రెండింటి మీద, సంస్కృతం మీద సంస్కృతి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ సంస్కృతం యొక్క గొప్పతనం ఏంటి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. శాస్త్రీయంగా ఇంత గొప్పగా నిర్మాణం చేయబడింది ఆ సంస్కృత భాష అనేటువంటి అవన్నీ చెప్పడం జరుగుతుంది. తర్వాత వేదముల పైన ఉండేటటువంటి కొన్ని అనుమానం. వేదం మొత్తం చెప్పడం సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. ఇప్పటికీ పండితులైనటువంటి వారికి ఏదో ఒక్క వేదం చెప్పగలుగుతారు కానీ అన్ని వేదాలు చెప్పగలుగుతారా? నేను ఒక రోజులో 2 రోజుల్లోనే చెప్పగలుగుతానా? అలా కాదు. వేదముల పైన ఉండేటటువంటి అనుమానం అంటే అపౌరుషేయమా అని మనకు ఒక అనుమానం. వేదములు ఏదో 5,000 సంవత్సరాల క్రితం రాశారండి, ఏదో 2,000 సంవత్సరాలు ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. వాటన్నిటి కూడా శాస్త్రీయమైనటువంటి నిరూపణ అనేటువంటిది ఇక్కడ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏం చెప్పారు అసలు వేదంలో, వేదం యొక్క అసలైనటువంటి ఉద్దేశం ఏమిటి అనేటువంటిది కొన్ని వాక్యాన్ని తీసుకోవడం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. తర్వాత వేదాంగములు మనందరికీ తెలుసు, శిక్ష, వ్యాకరణము, నిరుక్తము ఇత్యాది ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద బేసిక్ అవగాహన. కనీసం శిక్ష ఏముంటుంది, వ్యాకరణంలో ఏముంటుంది, ఎందుకు చదవాలి, ఛందస్సు ఎందుకు చదవాలి, నిరుక్తం అనేటువంటిది ఎందుకు చదవాలి, ఎంత శాస్త్రీయంగా మన వాళ్ళు రాశారు.
ఆ విషయాన్ని చూడడం జరుగుతుంది. మొత్తం చెప్పం. మీకు ఒక ఏమంటారు చూసా, భాగవతంలో ఒక మాట అంటారు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంపు పోగునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూకు రాజంచచునునే తరంగులకు అని. ఒక్కసారి దాన్ని రుచి చూసిన తర్వాత మీరు వెళ్ళిపోరు కదా, మీరు వేరే మతాలకు వెళ్ళిపోరు కదా, ఆ రుచి చూపించడం నా యొక్క బాధ్యత. అంటే ప్రతి ఒక్క దాని యొక్క రుచి అనేటువంటిది మీకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పడదు. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పృశించడానికి సంపూర్ణ సనాతన ధర్మం కోసం పెట్టుకోవడం కారణం, సంపూర్ణంగా చెప్పడం జరుగుతుంది. అన్ని విషయాలు కూడా స్పృశించడం అనేటువంటిది జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, నెక్స్ట్ ఇంకా కోర్సెస్ వస్తాయి, ఆ కోర్సులో స్పెషలైజ్ అయిపోతారు అందరూ. మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్టు. తర్వాత వేదాంత ఉపనిషత్తుల గురించి, తర్వాత ధర్మశాస్త్రముల గురించి, స్మృతి గ్రంథం, మనుస్మృతి, వాటి మీద చాలా అపోహలు అనేక మందికి. ఆ మనుస్మృతినే ప్రత్యేకంగా తీసుకుని ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మనువు అనగానే శత్రువుగా చూసేటటువంటి ఈ యొక్క సమాజంలో. తర్వాత పురాణాల గురించి, పురాణాలు అంటే పుక్కిడి పురాణాలు అంటే ఏదో కల్పిత కథలండి అనేటువంటి ఒక ఉంది జనాల్లో. కాబట్టి వాటన్నిటికి కూడా సరైనటువంటి శాస్త్రీయమైనటువంటి అవగాహన ఏంటి, పురాణాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఒక కథ ఉంటే ఏ విధంగా చూడాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దానితో పాటు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా మందికి తెలియదు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఋషులు అనేటువంటి వారు అన్ని చేస్తున్నారు కానీ ఆధ్యాత్మికంగా చాలా చెప్పారు కానీ వైజ్ఞానిక శాస్త్రాన్ని నెగ్లెక్ట్ చేశారండి అని అంటూ ఉంటారు. కానీ మన వాళ్ళు వైజ్ఞానిక శాస్త్రాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. అభ్యుదయ సదర్మ అని వైశేషికంలో కణాదుడు చెప్తాడు. మీకు అభివృద్ధి అనేటువంటిది ఎలా వస్తుంది అంటే, లౌకికమైనటువంటి విజ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ రెండింటిని మేళవించినప్పుడే మీకు అభివృద్ధి, అదే ధర్మము అని చెప్పేసి మనకు కణాదుడు కూడా చెప్తాడు. ఉపనిషత్తే చెప్తుంది, విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో ఉపజగం సహా అవిద్యాయ మృత్యుం తీర్థ విద్యాయ అమృతమశ్నుతే అని చెప్పేసి. విద్య అంటే ఆధ్యాత్మిక విద్య, విద్య అంటే లౌకిక విద్య. లౌకిక విద్యను రెండింటిని కూడా నేర్చుకొని లౌకిక విద్య ద్వారా అలౌకిక విద్యకు చేరుకోవాలి అని చెప్పేసి మనకు ఉపనిషత్తు కూడా చెప్తుంది. కాబట్టి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ మన వాళ్ళు ఇక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. అట్లు ఉపవేదముల ఆయుర్వేదము, ఆ విషయాలు మనందరికీ తెలియదు. ఆయుర్వేదంలో అనేకమైనటువంటి రహస్యాలు చెప్పడం, ఆ విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఆయుర్వేదం ఒక 3 రోజులు పడుతుంది, 3 నుంచి 4 రోజులు. అంటే మొత్తం చెప్పం కాబట్టి ఒక టూకీగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, స్థాపత్య వేదము, ఈ వేదముల గురించి కొద్దిగా ప్రస్తావన చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఫిజిక్స్, ఇది మామూలుగా సైన్స్ కి సంబంధించిన, ఫిజిక్స్ కి సంబంధించినటువంటి న్యాయ వైశేషికాల్లో ఫిజిక్స్ అనేటువంటిది ఎలా ఉంది, న్యాయ వైశేషికాలు చెప్పబడినటువంటి భాష్యాల్లో ఫిజిక్స్ అనేటువంటిది ఎలా ఉంది, రసాయన శాస్త్రం, రసరత్నాకరం, రసరత్న సముచ్చయం, కక్షపుటతంత్రం ఇత్యాది గ్రంథములు అనేటువంటి ప్రామాణికంగా స్వీకరించి అసలు మన వాళ్ళు ఎంత గొప్పగా అభివృద్ధి చెందారు, ఎటువంటి రసాయనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పటికి కొన్నిటిని డీకోడ్ కూడా మనం చేయలేకపోతున్నాం. చాలా గొప్పనైనటువంటి ప్రతిపాదనలు చేశారు కానీ వాటిని డీకోడ్ కూడా చేయలేకపోతున్నాం. అవన్నీ కూడా ఇక్కడ చర్చించడం అనేటువంటి జరుగుతుంది. గణితానికి సంబంధించినటువంటి చర్చ. తర్వాత ఇంజనీరింగ్ సబ్జెక్ట్, బృహత్ సంహిత, యంత్ర నిర్మాణ సర్వస్వం, భరద్వాజ వైమానిక శాస్త్రం. అంటే అఫ్ కోర్స్ యంత్ర నిర్మాణ సర్వస్వం, భరద్వాజ వైమానిక శాస్త్రం ఒక చాప్టర్ అనుకోండి, 50th చాప్టర్. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మనం చెప్పుకుంటాము. కాబట్టి అవన్నీ కూడా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వాటితో పాటు సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకుంటాం. తర్వాత మనకు ధర్మం పైన ఉండేటటువంటి అపోహలు, సనాతన ధర్మం పైన కొంతమంది కొన్ని అపోహలు అనేటువంటి ఉన్నాయి. ఎప్పుడైనా చూడండి, మన ధర్మ వ్యతిరేక శక్తులు మాట్లాడేటటువంటి 3 విషయం, అంతకు మించి వాళ్ళకి మాట్లాడడానికి ధర్మం గురించి వేరే ఏముండవు. ఒకటి వర్ణ వ్యవస్థ, లేదా ఇక వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అస్పృశ్యత కానివ్వండి, లేకపోతే ఈ ఏదో 14గా విభాగం చేయడం కానీ, కులాలు, ఇవన్నీ కూడా మనకు వర్ణకుల వ్యవస్థ దీని ఒక్క దాని గురించి మాట్లాడతారు. రెండవది స్త్రీ వివక్ష. అంటే ఇప్పుడు మీరు సతీ సహగమనం తీసుకున్నా, ఇంకా తంతు వివాహాలు ఇవేవి తీసుకున్నా కానీ స్త్రీ వివక్షలోకి వచ్చేస్తాయి. అంటే ఈ 2 విషయాలు మినహాయించి వాళ్ళు మాట్లాడడానికి వేరే విషయాలు ఏం లేవు. నిజంగా చూడండి, మీరు ఎక్కడైనా గమనించిన ధర్మ వ్యతిరేక శక్తులు మాట్లాడితే ఈ 2 విషయముల గురించి మాత్రమే మాట్లాడతారు. ఇక అంటే మీరు ఎంత గొప్ప విషయాన్ని చెప్పండి, అంత గొప్ప విషయాలు ఉన్నాయని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డు ఆ విషయాన్ని వెంటనే లాక్కొచ్చి దీనికి ముడి పెడతాడు. వర్ణ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది, అస్పృశ్యత ఉందని వీటికి ముడి పెడతాడు. అంటే ఇంత గొప్ప విషయాలు ఉన్నా కానీ మాకు సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఉంది కాబట్టి. ఎంత విచిత్రం చూడండి. దాన్ని మనం ఇన్నాళ్ళ నుంచి అంగీకరిస్తూ వస్తున్నాం. కానీ వాటిలో కూడా ఎలా నిర్మాణం చేస్తారు, అసలు వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఎలా ఏర్పడింది, అసలు మన ఉపనిషత్తుల్లో, మన యొక్క వేదముల్లో ఎలా చెప్పబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించడం. చాలా డెలికేట్ సబ్జెక్ట్స్ అన్నట్టు, చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి సబ్జెక్ట్. వాటిని కూడా మనం చర్చ చేస్తాము. అవి ఎంత శాస్త్రీయంగా మన వాళ్ళు చేశారనేటువంటిది మీకు చూపిస్తారు. మీరు ఆశ్చర్యపోతారు. అసలు వర్ణం అనేటువంటిది ఏంటి, అసలు దాని గురించినటువంటి విషయాలను కూడా చెప్తే మీరు అప్పుడు తెలుస్తుంది అసలు వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఎంత అపోహలకు మనం గురై ఉన్నాము అని చెప్పేసి. అవి కూడా మనం ఎక్కడి నుంచి తీసుకోండి, మనుస్మృతిలో నుంచే తీసుకుంటాం మీకోసం. మనుస్మృతిలో నుంచే తీసుకొని చూపిస్తాను, ఉపనిషత్తులో నుంచే తీసుకొని చూపిస్తాను. ఆ మనుస్మృతి విందే కదా అన్ని అపోహలు.
అవన్నీ చూపించడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత స్త్రీ వివక్ష గురించి కూడా, అంటే స్త్రీ పైన నిజంగా వివక్ష చూపించాడా, మనువు చూపించాడంట, మనువు శాస్త్రం నుంచి ఇది కూడా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత యజ్ఞం పైన కొంత అవగాహన కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా అసలు అసలైనటువంటి చరిత్ర ఏమిటి అనేటువంటిది కూడా మనం చెప్పడం అనేటువంటిది. ఇప్పటికీ యూరోపియన్ దృష్టికోణంలో చూస్తున్నాం చరిత్రను. మన యొక్క దృష్టికోణంలో అసలు చరిత్ర ఏమిటి ఎప్పుడు తెలుసుకుంటాం? చెప్పుకోవడమేనా? ఎప్పుడు వాళ్ళు చరిత్ర రాస్తున్నారు, వాళ్ళు చరిత్ర రాసుకోవడం. మన చరిత్ర నిర్మాణం చేసుకోకూడదా? అటువంటి చరిత్ర మనం నిర్మాణం చేసుకున్నాం. అటువంటి చరిత్ర అనేటువంటిది కూడా మనం ఇక్కడ చర్చ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాటితో పాటు ఇతర మతాల గురించి కూడా కొద్దిగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే క్రైస్తవంలో ఏముంటుంది, అసలు ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఏంటి, ఇస్లాంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఏంటి, వాళ్ళు వేటిని ఆధారం చేసుకుని మన పైన దాడులు చేస్తూ ఉన్నారు, అసలు వాళ్ళకి ఎలా కౌంటర్ ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాడు వచ్చినప్పుడు అడిగినప్పుడు మనం ఏదో నోట్లు నీళ్లు నవ్వలేం అనుకోండి, వాడికి అది అవకాశం అవుతుంది. అట్లా ఉండకూడదు. వాడు అడిగిన దానికి ప్రతి సమాధానం చెప్పేటప్పుడు, వాళ్ళు అడిగేవి కూడా పెద్ద ప్రశ్నలు, అడిగిన ప్రశ్నలే రిపీటెడ్ గా అడుగుతారు. వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు ఒక 10-15 ఉంటాయి అంతే. ఆ 10-15 కనుక కొట్టేసామనుకోండి, ఏమి ఉండవు వాళ్ళ దగ్గర ప్రశ్నలు అనేటువంటి. ఎందుకంటే వాడికి తెలియదు కదా, మనమే చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మన హిందూ ధర్మం వాడు చదివినాడా, ఆ పుస్తకాలు ఉన్నాయా? కాబట్టి సరే, అంటే వాళ్ళు నిజంగా రంధ్రాన్వేషణ కోసం చదువుతారు. చదివినా కానీ రంధ్రాన్వేషణ కోసం చదువుతారు కాబట్టి తెలుసుకోవడానికి చదవరు కదా. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత మనలో బలహీనతలు ఏమిటి, వాటిని అధిగమించి ఏ విధంగా మన యొక్క కర్తవ్యోన్ముఖలం అవ్వాలి అని చెప్పేసి దానికోసం ఈ యొక్క కోర్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా సిలబస్ అనేటువంటిది ఏర్పాటు. ఇలా సిలబస్ అనేటువంటిది ఇంకా పరిపూర్ణంగా చేయడానికి మధ్యలో ఇంకేమైనా సిలబస్ యాడ్ చేయాలంటే కూడా వాటిని యాడ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రజెంట్ బేసిక్ గా ఉండేటటువంటి సిలబస్ గా మనం నిర్ణయం చేసుకున్నాం. దీనికి ఒక 3 months దాకా పట్టొచ్చండి. 2 to 3 months అనేటువంటిది మినిమం పడుతుంది. 2 to 3 months అనేది చాలా తక్కువ సమయం యాక్చువల్ గా. కాబట్టి 2 to 3 months అనేటువంటి చాలా తక్కువ సమయం. కాకపోతే ఒకవేళ మీరు 3 months కంటిన్యూగా హాజరవ్వలేనని చాలా మంది అనుకుంటున్నారు. ఆ కారణం చేత మనం ఏం చేద్దాం అంటే ఒక 1 month అలా ఇచ్చుకుంటూ చేద్దాం. అంటే 1 month తర్వాత కొద్దిగా ఒక వీక్ రెస్ట్ తీసుకుందాం, వాటి చిన్న ఎగ్జామ్ పెట్టుకుందాం, లేకపోతే చిన్నగా డిస్కషన్ చేసుకుందాం, వాడి గురించి ఏమైనా ఆలోచన చేద్దాం, వాడి గురించి ఏమైనా చర్చలు చేద్దాం. అలా చర్చ అంటే వీరున్నటువంటి వాళ్ళు ఒక 1 month ఇలా కోర్స్ అనేటువంటిది 3 months కానీ 2 months కానీ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ కోర్స్ అనేటువంటిది నిర్మాణం జరుగుతుంది. ఒక 3 months మాత్రం ఉండొచ్చు. దీంట్లో మనము మెటీరియల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి పీపీటీస్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు కంగారు పడి పీపీటీస్ లో ఉండే రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాసుకుంటే రాసుకోండి. తర్వాత రికార్డింగ్స్ అనేటువంటిది కొంతమంది క్లాసెస్ మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అందరూ హాజరయ్యేటటువంటి అవకాశం ఉండదు కదా. కొంతమంది క్లాసెస్ మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలా మిస్ అయ్యేటటువంటి వాళ్ళ కోసం మీరు ప్రత్యేకంగా ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో అంటే వీక్లీ ఒకసారి ఆ వారం జరిగినటువంటి వాటన్నిటిని కూడా రికార్డింగ్స్ అనేటువంటి అందులో పెట్టడం జరుగుతుంది. మీరు అందులో చూసుకోవచ్చు. అన్ని శనివారం అనేటువంటి అప్లోడ్ అయిపోతాయి. అందులో మీరు చెప్పబడినటువంటి ఆ వారంలో జరిగినటువంటి క్లాసెస్ అన్ని కూడా వీలైతే రోజుకు రోజు చేస్తాను, శనివారం అయితే కంపల్సరీగా అవుతాయి. తర్వాత నోట్స్, అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఊరికే చెప్తే కాదు కదా. చెప్పినటువంటిది ఇప్పుడు ఏదో నేను నోటికి చెప్పేసా, నేను విన్నాను వదిలేసాను అని కాకుండా దీన్ని ఒక టెక్స్ట్ బుక్ గా తయారు చేసుకున్నాం. మనం ఒక టెక్స్ట్ బుక్ గా తయారు చేసుకొని ఎప్పుడైనా కానీ మనకు అనుమానం వస్తే దాన్ని రిఫర్ చేసుకునేటట్టుగా ఉండాలి. దానికోసం ఒక టెక్స్ట్ బుక్ ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం మెటీరియల్స్ అనేటువంటి ప్రొవైడ్ జరుగుతుంది. ఒకటి పీపీటీస్ ప్రొవైడ్ చేస్తాం. పీపీటీస్ అయితే ఏమవుతుందంటే సులభంగా రివిజన్ అయిపోతుంది. ఏమేమి చెప్పారనేటువంటిది ఈజీగా రివిజన్ అనేటువంటిది అయిపోతుంది. తర్వాత క్లాస్ రికార్డింగ్స్ విన్నా కానీ ఓకే, అలా కాకుండా నోట్స్ రిఫర్ చేసుకున్నా కానీ ఓకే. ఈ 3 కూడా మనకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఈ యొక్క కోర్స్ అనేటువంటి 3 months కేటాయించాలి కాబట్టి దీంట్లో ఒక 2000 రూపీస్ గా పెట్టడం అనేటువంటిది జరిగింది. దీని యొక్క కోర్స్ యొక్క ఫీ వచ్చేసరికి 2000 రూపీస్ గా పెట్టడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ లేదండి నీ యొక్క ఆర్థిక స్తోమత అనేటువంటిది, సో 2000 రూపీస్ కూడా నేను పే చేయలేరు. ఎందుకంటే నేను చెప్పాను, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, బలహీనులుగా చేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి నిజంగా ఆ 2000 కూడా పే చేయలేను అంటే నాకు మెసేజ్ పెట్టండి పర్సనల్ గా, పర్వాలేదు. ఖచ్చితంగా నాకు ప్రధానమైనటువంటి ఉద్దేశం అందరూ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనేటువంటి ప్రధాన విషయం. ధనం కూడా ఎందుకోసం అంటే మాకు కూడా ఈ 3 నెలలు సమయాన్ని పూర్తిగా కేటాయించి వీటి మెటీరియల్ తయారు చేసి వీటన్నిటికి సంబంధించినటువంటి వాటిని చెయ్యాలి. నేను అనుకున్నటువంటి అవేక్ భారత్ ఫౌండేషన్ యొక్క లక్ష్యాలకి చేరువ కావాలి అంటే వాటికి కావాల్సినటువంటి ధనం అనేటువంటి సమకూరాలి అనేటువంటి కారణం చేత మాత్రమే ఈ యొక్క ధనం అనేటువంటిది పెట్టబడింది. అది గుర్తించాలి. ఎందుకంటే మనకు హిందువుల్లో ఏంటంటే దేవాలయానికి ఇవ్వమంటే ఇస్తారు, కానీ ఏదైనా ఎవరైతే సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారో అటువంటి సంస్థలకి ఏమంటే చాలా వెనక్కి వెళ్తారు. ఏదో నిజంగా కూడా ఇది నేను దానంగా కూడా అడగట్లేదు, దక్షిణగా అడుగుతున్నాను. దానంగా ఇస్తే పాపం, దానంగా పుచ్చుకుంటే పాపం వస్తుంది. దక్షిణగా తీసుకుని, ఎందుకంటే గురుదక్షిణ అనేటువంటిది మనకు సాంప్రదాయంగా వస్తున్నటువంటిది. దానంగా పుచ్చుకున్నాం అనుకోండి, దానివల్ల పాపం వస్తుంది, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
కానీ ఇది దక్షిణగా స్వీకరించాలనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఇవ్వలేము అన్న వాళ్ళు పర్వాలేదు, నాకు మెసేజ్ పెట్టండి. కాకపోతే సనాతన ధర్మ కోర్సుని ప్రతి ఒక్కరు కూడా హిందువు తెలుసుకొని ప్రచారం చేసి, ఇంకా ఎవరైనా ఆసక్తిగా ఉన్నా కూడా ఇంకా మన కోర్సు ప్రారంభం అవ్వలేదు కాబట్టి మనకు వాటి గురించి ప్రచారం చేసి సాధ్యమైనంత మందిని జాయిన్ చేసేటటువంటి ప్రయత్నం. ఎందుకు ఇంత పట్టుబడి చేస్తున్నాను అంటే, నాకు ఎప్పుడైతే ఆ యొక్క సనాతన ధర్మ వ్యతిరేక శక్తులు అనేటువంటి వారు పట్టుబట్టి నా యొక్క వాట్సాప్ గ్రూప్ ని క్లోజ్ చేశారో, నా యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి అడ్డుకట్ట వేశారు, దానికి నేను పట్టుదలతో ఉన్నాను. పట్టు పట్టారాదు, పట్టి విడవారాదు, పట్టనేల విగే పట్టవలియు, పట్టి విడుచుట కంటే పరగ చచ్చుట వేలు, విశ్వదాభిరామ విదరవేమ అన్నట్టుగా వాడు ఎంత పట్టుదలతో నా యొక్క సనాతన ధర్మ కోర్సుని వ్యతిరేకించి నా గ్రూప్ ని క్లోజ్ చేయించి దానిపైన అనేకమైనటువంటి వ్యతిరేక పోస్టులు వాళ్ళ ఫేస్బుక్ లలో చాలా కామెడీగా పెట్టుకున్నారో, వాటికి ఇంకా పట్టుదల లేకపోయి ఇంకా ఎక్కువ మందిని చేయించాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నాను నేను. సరే చూద్దాం ఎంతమంది జాయిన్ అవుతారో. నేను మాక్సిమం మనకు కోర్సు స్టార్ట్ అయితే నెక్స్ట్ వీక్ కొద్దిగా కష్టం అవుతుందండి. ఆ నెక్స్ట్ వీక్ 24th కి మనకు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 24th కి మనకు కోర్సు స్టార్ట్ చేస్తాం. ఆ సమయంలోపు ఎంత మందిని వీలైతే అంత మందిని జాయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేసి ఈ యొక్క సనాతన ధర్మం యొక్క వైభవాన్ని అందరూ తెలుసుకునేటట్టుగా చెయ్యాలి అని చెప్పేసి మనకు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను మంగళం చెప్తాను. మన ప్రశ్నలు ఉంటే తీసుకుంటాం. ప్రతిరోజు కూడా ఉంటుంది ప్రశ్నల సెషన్. మన క్లాసులలో కూడా ప్రతిరోజు కాన్సెప్ట్ చెప్పడం, దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక పావు గంట కానీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనేటువంటి ప్రతిరోజు కూడా నడుస్తాయి. ఎందుకంటే ఇంతకు వరకు కూడా ప్రవచనకర్తలు అనేటువంటి వారు ఎలా అయిపోయిందంటే వన్ వే ట్రాఫిక్, అంటే ఒకవైపు చెప్పడమే వినడమే తప్ప వాళ్ళను ప్రశ్నలు అడిగేటటువంటి స్వాతంత్రం వాళ్ళకు ఇవ్వలేదు. తర్వాత అంటే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి వ్యక్తులు కూడా చాలా తగ్గిపోయారు. ఆ కారణం చేత వన్ వే కాదు, ఇప్పుడు 2 వే. అంటే మీరు ప్రశ్నలు అడగవచ్చు, దానికి సమాధానాలు కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నాకు తెలిసినంత, అన్ని నాకు తెలియలేను కదా, నీ సర్వజ్ఞుని కాదు కదా, నాకు తెలిసినంత మేరలో నేను ఇస్తాను. తెలియకపోతే పుస్తకాలు చూసి చదివి చెప్పి తెలుసుకుంటారు. గురువుని అడిగి నీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ రోజే సమాధానం కావాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మాక్సిమం ప్రయత్నం చేస్తాను. నేను చదివినటువంటి మేరలో ఉన్నటువంటి పుస్తకాల్లో ఉండేటటువంటి విజ్ఞానాన్ని ప్రతి ఒక్కదానికి కూడా ఆధారం చూపెట్టాలి. ఎందుకంటే ఊరికే చెప్పాను కాబట్టి ఊరికే నాను మెదడుకు తోచింది కాబట్టి చెప్పకూడదు. నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్కదానికి కూడా ఆధారం చూపెట్టాలి. ఇప్పుడు మన విజ్ఞాన శాస్త్రం కూడా ఉంది అంటే కుదరదు. ఇప్పుడు భూమి గుండ్రంగా అవుతుంది, మీ దగ్గర ఎక్కడ చెప్పావంటారు, నువ్వు ఆధారం చూపెట్టాలి. ఆ ఆధారం కోసం ఈ పుస్తకాలు అనేటువంటి పబ్లిష్ చేయడం, ఇవన్నీ ఇవ్వడం కూడా. కాబట్టి అలా మనం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందండి. ఒకవేళ నిజంగా ఫీ పే చేయాలంటే ఆర్థిక స్తోమత సరిపోదండి, ఫీ పే చేయాల వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయవచ్చండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ కోర్సు మాత్రం మిస్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి. దాదాపుగా ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ కూడా తెలుసుకోవాలి అనేటువంటిది. ఇంకేమైనా కావాలి అంటే మీరు ఒకసారి చూడండి, నా యొక్క ఈ నెంబర్ ని సంప్రదించండి. ఇది 6:30 అంటే 6 to 7 ఆ టైంలో మాత్రమే మీరు కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది నా యొక్క నెంబర్ 7013453208. ఈ మనోజ్ కుమార్ 456487@gmail.com. ఈ యొక్క దీనికి కూడా మెయిల్ చేయవచ్చు. ఈ నెంబర్ ని మీరు సంప్రదించవచ్చు, ఈ 7013453208. లేదా మీకు ఎవరైతే ఏ గ్రూప్ లో అయితే జాయిన్ అయ్యారో ఆ గ్రూప్ లో ఉండేటటువంటి అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను అక్కడ సంప్రదించవచ్చు. మీరు గ్రూప్ లో జాయిన్ అయి ఉంటారు కదా, ఆ గ్రూప్ లో ఉండేటటువంటి అడ్మిన్ ని కూడా సంప్రదించవచ్చు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. కాబట్టి అలా మనం ప్రయత్నం చేద్దాం, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకుని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ తెలుసుకుని, అంటే సమయం కుదరకపోతే రికార్డింగ్స్ అయినా వినవచ్చు. సార్ దీన్ని కూడా మనం రికార్డింగ్స్ పంపించడం అనేటువంటిది జరుగుతుంది. వీలైనప్పుడు ఈ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి నేను రికార్డింగ్స్ పంపించడం కూడా జరుగుతుంది మీ అందరికి కూడా. ఓకేనా? నేను మంగళం చెప్తాను, ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. స్వస్తి స్వస్తి స్వస్తి. దీనికోసం చాలా శ్రమపడవలసి ఉంటుందండి. ఈ కోర్సు కూడా నేను చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. నిజానికి అంత సులభం కాదు. ఈ శ్రమను దాదాపుగా ఎవరు విద్వాంసులు అయినటువంటి వారు తీసుకోరు. ఎందుకంటే చాలా కష్టపడవలసి ఉంటుంది. ఒక కోర్సు నేర్పడి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. విద్వానమి విజానామి విద్వజ్జన పరిశ్రమం అని చెప్పేసి, అంటే విద్వాంసుల యొక్క పరిశ్రమ అనేటువంటిది విద్వాంసులైనటువంటి వారికి తెలుస్తుంది అని చెప్పేసి, అంటే ఈ యొక్క విషయాలైనటువంటి సేకరించి అందరికీ అన్ని పుస్తకాలను చదివి వాటిలో సారాంశాన్ని చెప్పడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి. కానీ దాన్ని మనం తీసుకున్నాము అంటేనే సనాతన ధర్మం పైన మేము ఎంత డెడికేషన్, నాకు ఇది ఒక యజ్ఞం, నాకు ఎంత యజ్ఞమో మీకు అంత యజ్ఞం అవ్వాలి. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని సనాతన ధర్మ వైభవాన్ని మనం చెప్పవలసినటువంటి ఆవశ్యకత తరువాతి తరాలకు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు తాతగారు అయ్యారనుకోండి, లేదా మీ యొక్క కొడుకులో ఉన్నారనుకోండి, వాళ్ళ అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే అలా సమాధానం చెప్పాలన్నా మీ యొక్క కోర్స్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పలేదు అనుకోండి, వాళ్ళు వేరే మార్గం వైపు తప్పేమనేటువంటి అపోహకు లోనేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి
కాబట్టి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను. నేను రికార్డింగ్